UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. రండి 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 కదలి రండి 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 కదలి రండి ఓ దళిత సోదరులారా కూర తిన్నోడే ఎంతో ముద్దుగున్నాడే ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దుగున్నాడే ముద్దా పప్పు శాకాహారి బుద్ధిహీనుడైనాడే ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దుగున్నాడే మాదిగలంటే మనుషులే గానట్టు మాదిగలంటే మనుషులే గానట్టు కులం తక్కువన్నోళ్ళని కూల్చేసే వరకు నేను ఊరుకోను ఇక నిదురబోను అంచు నల్ల దోతి గట్టి అంగికి దూది గుండి పెట్టి తలకెర్రని పాగా జుట్టి కాలుకు కిరు చెప్పులు దొడిగి అరే బహుజనులను ఉద్ధరించగా చేతిలో కత్తెది లేదు సంకలా తుపాకీ లేదు చేతిలో కత్తెది లేదు సంకలా తుపాకీ లేదా ఏమయ్యో బాపనోడి రాజ్యం ఎట్లా ఏలుతున్నాడు ఏమయ్యో బాపనోడి రాజ్యం ఎట్లా ఏలుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారికి పాటలు వాడిని ఆ పాటలు అంటే ఇప్పటికీ అక్కడ ఇంటనే ఉంటారు. ఇప్పటికి అట్లాంటి పాటలు రాసిర్రు. ఖుషి సినిమా హిట్ అయిన తర్వాత నేను ఒక సినిమాని డైరెక్షన్ చేయాలనుకున్న సొంత కథతోటి నాకు లోకల్గా హైదరాబాద్ స్లాంగ్ మీద మంచి పట్టున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పరిచయం అంటే అప్పటికప్పుడే మళ్ళీ రమణ గోగులను పిలిపించి ఆయన తీయబోయే సినిమా సన్నివేశం చెప్పి దీని మీద పాట కావాలంటే తెల్లారే పాట రాసుకొని తీసుకుని పోయినా రాసేసినట్టు అదే పాట నా రాజుగా కురమా అన్నయ్య నజీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య మహారాజు కాకుర అయితే బాగా సూపర్ టాప్ సూపర్. అప్పటికి 8 లక్షల క్యాసెట్లు అమ్ముడు. దాని తర్వాత గుడుంబ శంకర్ ఏం రాశారు? కిల్లి 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 నవిలాక బాగున్నదే నాగమల్లి అరే కిల్లి 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 నవిలాక బాగున్నదే నాగమల్లి ఓయ్ మత్తుగుంది గమ్మత్తుగుంది కోరికెగసి కొట్లాడతానంది మీకు ఇప్పుడు ఎట్లాంటి బంధం పవన్ కళ్యాణ్ చాలా బాగుంటుంది. ఇప్పటికి మాట్లాడుకుంటారా? ఇప్పుడు డిప్యూటీ సీఎం అయింది కదా, ఆయన దగ్గరికి మొట్టమొదటి కలవడానికి వెళ్ళాను. ఆయన ఫస్ట్ అసెంబ్లీలో అడుగుపెట్టేటప్పుడు మేము పోయేసరికి అప్పటికి బయటకు వస్తున్నాడు, నన్ను చూసి ఆపేసిండు. కాల్వ ఆపేసి వెల్కమ్ టు ఇట్ టీవీ. ఈ రోజైతే మంచి ముచ్చట పెట్టనీకి వచ్చినాం. మరి ఆ సారు పేరు చెప్తానైతే ఎక్కడ చూసినా సెల్ ఓపెన్ చేసినో లేకపోతే ఎక్కడన్నా పోరాటం జరిగినా ఎక్కడన్నా ఏదైనా సభలు జరిగినా తెలంగాణలా కాకుండా ఆంధ్రాల గిట్ట కనిపించే ఒక్క వ్యక్తి అయితే మనకు కనిపిస్తూనే ఉంటాడు. ఆయన వయసు మాత్రం ఎంతో ఉన్నా కానీ ఆయన ఇప్పటికి ఒక యువకుడు, ఒక పోరాట స్ఫూర్తితోటి ప్రముఖ వాగ్గేయకారుడు, సినిగే రచయిత, మూలవాసి సిద్ధాంత రూపకర్త. మరి అలా మరి సార్ ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, మాస్టర్జీ. మరి ఆ పేరు ఇంటనే చాలు ఇప్పటికీ ఆయన ఎట్లా ఉన్నా కానీ అందరినీ ఏదో ఒకటి చెయ్యాలి నా వాళ్లకు అని చెప్పి ఇప్పటికీ నడుం కట్టి అందరినీ తనలో తను ఎట్లా ముందుకెళ్తుండో, ఇప్పుడున్న వాళ్ళు ఎవరైతే యువతుండో అందరికి సందేశం ఇస్తుండో అట్లాంటి వ్యక్తిని ఇలా మనం ముచ్చటైతే పెడదాం. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నాను సార్. మీరు ఎక్కడ పుట్టారు? మీ తల్లిదండ్రులు ఎవరు? మీది ఏ ఊరు? నేను పుట్టింది మన కంటోన్మెంట్ బొల్లారం రాష్ట్రపతి నిలయం దగ్గర. మా తల్లిదండ్రులు యాక్చువల్గా మా నాన్నగారి తాత ముత్తాతల ఊరు వచ్చేసి గజ్వేల్ దగ్గర, గజ్వేల్ అప్పటి తాలూకా. మా తాత వాళ్ళది వచ్చేసి అనాజిపూర్, అంటే ఇప్పుడు అది అనాజిపురము, దాన్ని అనాజిపూర్ చేశారు. అక్కడ మా తాత వాళ్ళ ఊరైతే అప్పటి ప్లేగు వ్యాధి వల్ల మా నాన్న వాళ్ళ అమ్మ ఊరికి మైగ్రేట్ అయిపోయారు. పక్కనే ఉన్నటువంటి సూరంపల్లి అనే ఊరు. అదే అక్కడ ఇక మా నాయన వాళ్ళు మొత్తం అంతా జన్మనెత్తడం, మా నాయన మా పెద్ద నాయన వాళ్ళ చెల్లెళ్ళు. అయితే ఈ నులక తాళ్ళు అప్పుడు మంచాలకు
అవును, తాళ్ళు కట్టేది. నులక తాళ్ళు అవును, మంచాలు అవి పేనుకొని మా తాత ఇక్కడ అమ్మడానికి వస్తుండే. పట్నం బొల్లారం అటు సైడ్ అక్కడ చుట్టుపక్కల. ఈ వస్తున్న క్రమంలో ఇక్కడ ఏర్పడ్డ సంబంధాలతోటి మా నాన్న వాళ్ళ అక్కని ఇక్కడ యామదాల దిక్కు అంటే తొగుట దగ్గర ఇచ్చారు, కానీ మళ్ళీ యామదాల దగ్గర వచ్చేసి కాపురం ఉంటుంటే మా నాన్న వాళ్ళు అక్కడ ఆనాటి దొరల దగ్గర జీతగాళ్ళకి పనిచేస్తున్న క్రమంలో చిన్నప్పుడు పశువులు గాయడం ఇవన్నీ. అయితే ఏమైందంటేనంటే ఒక దొర, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మా సురంపల్లి గ్రామంలో దొరలు అంటేనంటే మామూలుగా వెలమలు వాళ్ళు వీళ్ళు ఎక్కువ ఉంటారు, కానీ మా దగ్గర మున్నూరు కాపు అంటారు. మున్నూరు కాపులే దొరలు. అయితే ఆయన ఒక దొడ్లోకి పోతూ డబ్బాలో నీళ్ళు తీసుకురమ్మని చెప్పి మా నాయనకి చెప్పిండట. అది మా నాయన చాలా అవమానంగా ఫీల్ అయ్యి, ఆత్మగౌరవం ఎక్కువ అనమాట. అయితే నేను వాడికి నీళ్ళు తీసుకుపోయాడంటే చెప్పేసి పారిపోయి పట్నం వచ్చేసి వచ్చి మా నాయన అక్క దగ్గర ఉండడంతో అప్పటికే మా నాయనకి పెళ్లి చేసారు. పెళ్లి చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమెకి పిల్లలు కావడం లేదని చెప్పేసి మా అమ్మని అంటే మమ్మల్ని కన్నమ్మ రిసాల బజార్ బొల్లారం ఆమెని పెళ్లి చేశారనమాట. నేను కంటోన్మెంట్లో 1952 సెప్టెంబర్ 7న పుట్టాను. మొన్ననే 73లోకి ఎంటర్ అయ్యాను. 73 అబ్బా. అయితే అట్లా మా నాన్న ఇక్కడ మిలిటరీలో సివిలియన్ అంటే తోటమాలిగా పనిచేసేటువంటిది, మిలిటరీలో పనిచేసేటువంటి అవకాశం మొత్తం అదే కాబట్టి. అయితే అప్పటి 2వ ప్రపంచ యుద్ధంలో ఎవరైతే ఒక ఇంత పెద్ద రాయి లేపి వెనకకి వేస్తారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోరండి, ఆమినేషన్ మొయ్యాలి. ఇప్పటికి ఆ ఊర్లలో ఉన్నది రాయి ఉంది అట్లా. అయితే దాంట్లో సెలెక్ట్ అయితే మా నాయనని మిలిటరీలో తీసుకున్నారు. అట్లా 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 అయినా ఇక్కడే మేము స్థిరపడడం, మేము పిల్లలు అంటే జీతం చేసి జీతం కానించి ఇక్కడికి వచ్చి ఇక్కడ 1952 మీరు పుట్టినాక మళ్ళీ ఇది కాదని చెప్పి రాయి ఎత్తేస్తే. లేదు, మా నాయన మాకు పుట్టక ముందుకే పెళ్ళి మా అమ్మని చేసుకునేటప్పటికే ఆయన ఆ దాంట్లో సెలెక్ట్ అయ్యాడు. మిలిటరీ ఆల్రెడీ అన్ని బాధలు పడి ఒకదానికి వచ్చినాక అట్లా సెలెక్ట్ అయిన తర్వాత మా నాన్న వాళ్ళ అక్కను ఇట్లా ఉంటే కుదరాలని చెప్పేసి మా అమ్మని అక్కడ చూసి పెళ్లి చేయడం, ఆమెకు మేము పుట్టడం జరిగింది. నాకు ఒక 4 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. మీరేనా? నేనే ఇంటికి పెద్ద. బొల్లారంలో మేము 95 వరకు బొల్లారంలో ఉన్నాం. 96లో ఇక్కడికి రావడం జరిగింది. సో యాక్చువల్గా ఏంటంటే మా కుటుంబము మొత్తము ఇప్పటికంటే మిగతా మా చెల్లెళ్ళందరూ కూడా బొల్లారం చుట్టుపక్కల ఉంటారు. మా తమ్ముడు ఒకడు ఉండేవాడు ఒక 6 ఏళ్ళ క్రితం హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది. మరి ఇప్పటికీ మా చుట్టాల పక్కలందరూ కూడా మా అత్తమ్మలు వాళ్ళందరూ కూడా రాయపోలు, తిరుమలాపురం, గజ్వేలి ఈ ప్రాంతాలలో అక్కడే ఉంటారు మొత్తం అంతా కూడా. అంటే మా పూర్వాశ్రమం అంతా కూడా అక్కడనే గజ్వేల్ తారు. సార్, మీరు ముఖ్యంగా తీసుకున్నట్టయితే తాతనేమో నూలు మంచాల కోసం ఆ తాడ అమ్మనికి తాత పట్నం వచ్చిండు. ఏడికి బొల్లారం చుట్టుపక్కల ఉండేదానికి తాత వచ్చిండు. తాత తర్వాత నాయననేమో ఏదో దొరల దగ్గర జీతం ఉంటే ఈడ నన్ను అవమానపరుస్తాడా, నాకు ఇది కాదా అని చెప్పి పట్నం వచ్చిండు. పట్నం వచ్చి ఏదో మిలిటరీలో జాబో ఏదో ఒక చేసుకుంటూ ఆ క్రమంలో మీరు మీ ఇంట్లో ఒక రాజకీయ నాయకులు లేడు, ఒక అన్నలకో లేదు, ఏం చేయలేదు. మీరు హైదరాబాద్ పట్నంలో పుట్టిన మీరు ఓ చదువుకొని ఉద్యోగం చేయాలి. అటువంటిది అసలు మీరు ఎందుకు వచ్చిర్రు? అసలు ఈ ప్రజలకు మీ ప్రజలని చైతన్యవంతులు ఎట్లా చేసిర్రు? అసలు మీరు ఎప్పుడు వచ్చిర్రు అసలు ప్రజా జీవితంలోకి? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. మా నాయనకు ఉన్నటువంటి ఆత్మగౌరవ స్వభావం ఏదైతుందో అది నాకు కూడా రావడం చిన్నప్పుడు గట్టిగా అలవాటు అయ్యేది. అట్లా ఎట్లా అంటానంటే మేము పుట్టి పెరిగిన బొల్లారంలో మేము ఒక వ్యవసాయ బావి మీద ఉండేవాళ్ళం. అంటే ఒక 7-10 ఇండ్ల చిన్న సముదాయం, వ్యవసాయ బావులు ఉంటాయి కదా, ఆ బావుల మీద. అది బొల్లారంలోని డౌటన్ బజార్ దగ్గర ఏర్పుల ఈశ్వరయ్య, పూసల అస్మమ్మ బావిల దగ్గర అటొక బావి ఇటొక బావి మధ్యలో ఈ ఇండ్లు, మీ ఇండ్లు, మన ఇండ్లు 10 ఇండ్లు. అందులో ఒక 3 బెస్తోళ్ళ ఇండ్లు, ఒక 3 మాలోళ్ళ ఇండ్లు, ఒక 5 మాదిగోళ్ళ ఇండ్లు,
పొద్దున అన్ని కాయకష్టం చేసుకునేటువంటి కులాల కిందకి సంబంధించినటువంటి దాంట్లో ఈ వెస్తోళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు కొంచెం రైల్వేలో కార్పెంటర్స్గా అది ఇదిగా జాబ్ చేస్తూ ఉన్నారు. మిగతా ఒక మాలల్లో దాంట్లో అంటే ఏదో చిన్న చిన్న జాబులు చేసుకుంటున్నారు. మాది కుటుంబంలో ఒకరు రైల్వేలో పనిచేస్తూ ఉన్నారు. అయితే మేము ఉన్నటువంటి వ్యవసాయ బావికి సంబంధించినటువంటి దాంట్లో మనకేమన్నా బట్టలు ఉతుకోవాలి, బాసనలు తోమాలి, ఇవన్నీ చేయాలంటే బావి నీళ్ళే వాడవాలి. తాగనీకి మాత్రం మంచి నీళ్ళు, నల్ల నీళ్లు తీసుకురావాలి. అది నా డ్యూటీ చిన్న ఉన్నప్పుడు. ఇంటికి పెద్ద పొద్దున్నే 5 గంటలకు వెళ్ళాలి నీళ్ళ కోసం. ఒక కుండ, మాకు అప్పుడు గింజలు ఏం లేదు, కుండ పట్టుకొని వెళ్తే ఏమైందంటే అక్కడ ఏ నల్ల అయితే నేను నీళ్లు పట్టుకురావడానికి వెళ్తున్నాను, అక్కడ శివుని గుడి ఉంటుంది ఒకటి. ఆ గుడికి సంబంధించిన పూజారి బాబురావు పంతులు, వాడి ఇల్లు ఆ గుడికి ఆనుకునే ఇల్లు. ఆయన నీళ్ళు వచ్చినప్పుడు మేము లేపాలి. ఎవరైనా ముందు ఆ నల్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు పంతులు నీళ్ళు వస్తున్నాయని చెప్తే వాళ్ళు లేచి వచ్చి ఒక మరచెంబు తీసుకొని వచ్చి దాన్ని బాగా కడిగి దాంతో నల్లాన్ని కడిగి ఆ మరచెంబు తీసుకుపోయి శివుని కడిగి ఫస్ట్ వాళ్ళ ఇంట్లోకి నీళ్లు పట్టుకున్న తర్వాత వేరే కులాల వాళ్ళు పట్టుకోవాలి. అంత దుర్మార్గమైనట్టు. ఈవెన్ అది కంటోన్మెంట్ ఏరియా అని కూడా అటువంటి కుల తత్వం అనేది ప్రివేల్ అవుతూ ఉన్నది. అట్లా ఆయన పట్టుకున్న తర్వాత మళ్ళీ వేరే కులాలు, పెద్ద కులాలకు ఉంటారు కదా బీసీలల్లో, 300 కాపులు వాళ్ళు అట్లా లాస్ట్కి మాలమాది వాళ్ళు పట్టుకోవాలి. చివరికి అప్పటికే స్కూల్ టైం అయిపోతుంటుంది. 9 గంటల వరకు స్కూల్కి వెళ్ళాలి. కానీ ఒక్కోసారి ఏంటంటే 9 గంటలకే నీళ్ళు దొరికితే గబగబా ఇంటికాడ దించి తిన్నా తినకున్నా స్కూల్కి పోతే లేటుకు వచ్చిన టీచర్ ఒక రత్నమ్మ టీచర్ అని మట్టల మీద కొట్టేది స్కేల్ తోటి. చాలా బాధాకరంగా, చాలా భయంకరంగా ఉంటుండే కదా. నాకు తట్టుకోలేకపోతుంటుంది. ఇంకోటి అందరినీ నన్ను ఆడేమో కొడుతుంది. ఈ అంత బాధతోటి ఒకసారి మా అమ్మని అడిగిన, అమ్మ ఈ గండిపేట నీళ్ళు అంటారు కానీ మనకు వచ్చేటి, మరి గండిపేట చెరువు అంటారు కదా, ఈ గండిపేట చెరువు అంటే మన అల్వాల్ చెరువు అంత ఉంటుందా అని అడిగిన. ఈ అల్వాల్ చెరువు గింత అంత ఉంటుంది. అది గండిపేట చెరువు చాలా పెద్దగా ఉంటుందట అంటున్నంటే నాకు ఒక చిన్న మనసులో అప్పుడు ఒక భావం ఏంటంటే, మేము పొద్దున్న లేచి ఏమైనా కాలకృత్యాలు తీర్చుకోవాలంటే చెరువుకి వెళ్ళాలి. ఆ గండిపేట కూడా చెరువు అంటారు కాబట్టి అక్కడ మా తాత ముత్తాతలు కూడా ఇదే పని చేస్తుంటారు. అమ్మ ఆ చెరువు కాడ మా వాళ్ళు చేసే పనికి వీడికి నీళ్ళు వచ్చేసరికి వీడి పంతులు కాడ ఇంత పవిత్రంగా పట్టుకొని దేవుని గడుపుతుండు అని నాకు చిన్న ఒక సందేహం కాదు, ఒక విధమైనటువంటి ప్రకంపన. అప్పుడు ఏం రాసుకున్నా అంటే మనసులో, నది పుట్టిన కాడ నావాడు, నది పుట్టిన కాడ నావాడు, దొడ్డికెళ్ళి ముడ్డి గడిగిన నీళ్లు పంపులోకి వస్తే పవిత్రం ఎట్లా అయ్యారా పంతులోడు అని రాసుకున్నా. అయితే ఈ కసి కోపం అంతా కూడా ఎందుకంటే నా టీచర్ కొడుతుంది, లేట్ అయిపోతుంది స్కూల్కు, ఈ బాధ దీనికి వెళ్ళి. అయితే ఇట్లాగా ఈ ప్రకంపనలు, ఈ ఆలోచనలు తర్వాత అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే అన్టచబిలిటీ. మాదిగ కులంలో పుట్టినటువంటి నాకు మా మిగతా బెస్త వాళ్ళు 3 కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళ కొడుకులు పిల్లలు నాతో పాటు చదువుకుంటున్నారు. ఒకరు 12వ తరగతి, ఒకరు పట్ల నాకంటే ఒక క్లాస్ ఎక్కువ ఉంటుండే. ఒకరేమో నాతో లక్ష్మీనారాయణ అంట. వీళ్ళు దగ్గర ఇంటికాడికి వెళ్ళి బయలుదేరేటప్పుడు ముట్టుకోవద్దు అనేవాళ్ళు, ఎందుకంటే మా అమ్మగిన చూస్తారు కలిసిపోవద్దు ఇట్లా అని. జర దూరం పోయినాక ఇక కలిసిపోయేది. నేను ఎందుకు ఎట్లా కలిసిపోయేది అంటే నా దగ్గర మన కొబ్బరిలో స్వీట్లు అవి ఇవి ఇస్తే వాళ్ళు దోస్తా అని అట్లా చేస్తుంది. మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు కూడా దూరం అయిపోతుంది. నాకు ఇట్లా చూసి ఉంటే చాలా బాగా, ఏంది బాగా మీరు ఊరికే పోయేటప్పుడు కలవనియారు, వచ్చినప్పుడు కలవనియారు, మధ్యలో కలుస్తారు, నాతో తింటారు తాగుతారు అంటున్నాంటే ఎదురుగా చాలా మాట్లాడుతున్నావు. ఒకడు గట్టిగా మాట్లాడితే జామెట్రీ బాక్స్లో కోనమాలి నెల ఉంటుంది ఇలా గీసేది, రెండు దాంతో ఆయన కడుపులో పొడిస్తే తెల్లగా ఇట్లా వచ్చింది అనమాట. నన్ను ఎవడైనా ఏమన్నా భరిస్తుంటే చినిగిపోయిన చెడ్డి వేసుకుని కానీ నువ్వు దూరం ఉండు అంటారా అని ముట్టుకోవద్దు అంటే మాత్రం వాడు ఎవడైనా కూడా అట్లా ఒక రౌడీ టైప్లో అయిపోయాను, జార్జ్ రెడ్డి లాగా.
అయితే ఒక మొండిగా అన్నమాట. ఆ, అట్నే మా స్కూల్లో నాతో పాటు చదువుకునేటోడు ఒకటి బెస్తల పోరాడు దశరథ్ అని ఉండే. ఆహా. వాడు కుంటికాలు ఆడతాం కదా, అవునవును. ముగ్గురం మా దాంట్లో మేము గెలిచినాం. ఉమ్, వాళ్ళు మీరు గెలిచినా కూడా మనం ముట్టించుకోవాలి అట్లా ఇట్లా అంటే ఎందుకు ముట్టించుకోవడవా, మీరు ఓడిపోయారు అంతే, మేము గెలిచినాం. గొడవకు దిగాడు. ఉమ్. పలక ఉంటుంది కదా, అవును, పలక. పలకది మన ఏది రేకు పలక, రేక్ పలక. అవును. రేకు పలక ఇప్పి కొడితే ఖచ్చితంగా ఇట్టుకది. ఆ, ఉమ్, అప్పుడు ఇక మొత్తం అంతా వాళ్ళంతా అక్కడ వెస్తోళ్ళ డామినేషన్, ఆ, బుల్లారంలో అంతా ఎక్కువ రౌడీ టైపు. ఇక నేను స్కూల్ పోవడం మానేస్తే మా ఇంట్లో పెద్దోళ్ళందరూ మళ్ళీ కాంప్రమైజ్ చేసి ఇట్లా డుమ్మాలు కొట్టకుండా చదువుకోవాలనుకునేవాడిని. కానీ ఈ యొక్క ఘటన, ఈ పరిస్థితుల వలన నన్ను బాగా, ఈ పరిస్థితుల్లో నాకు అంటరానితనం అనేది ఎందుకు వచ్చింది అని క్వశ్చన్. మమ్మల్ని ఎందుకు అంటరాని అని అంటారు. తర్వాత ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్నంతసేపు మంచిగా ఉంటుంటే మాలమాది వాళ్ళం, తెల్లారు ఏదైనా గొడవ వస్తుందంటే నీ మాలముండా నీళ్ళు తిట్టాలి, మాదిగాని అంటే వాళ్ళు తిట్టాలి. మా ఇద్దరు కలిపి వాళ్ళు తిడుతుండే ఏడా నల్ల నీళ్ళ కాడ. అమ్మ మాలమాది నా కొడుకు దూరం ఉన్నమాట. అప్పుడు నాకు అప్పుడు ఒక క్వశ్చన్ అనమాట, ఈ కులతత్వం ఏంటిది, ఇది ఎందుకు వచ్చింది, ఈ ప్రశ్నలతోటి ఇక నాకు గుర్తింపు కావాలి, ఏదో ఒకటి చేయాలి, నన్ను గుర్తింపు, నన్ను అందరూ మెచ్చుకోవాలి, ముట్టుకోవాలి, నా దగ్గర రావాలని. అప్పుడు మా బెస్త కులంలో అని చెప్పిన మూడిళ్ళల్లో ఒక పూస శ్రీరాములు అని భజన పాటలు నేర్పిస్తుండే మాకు. శనివారం బాయిల మధ్యలోనే అంటే ఇంట్లో ఆడ కూర్చొని అప్పుడప్పుడు సాటర్డే మండే సోమవారం మంగళవారం ఇట్లాగా. అప్పుడు ఏంటంటే ఆయన హర 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 మా దేవా శంభో బోలో శంకర ఇట్లా పాటలు, కృష్ణ మా ఇంటికి రా భజన పాటలు. అయితే నేను కూడా ఏం చేశానంటే అప్పుడు సినిమాల మీద ఎక్కువ మక్కువ, హిందీ సినిమాలు ఎక్కువ వచ్చేటి. మా దగ్గర శ్రీసాయి టాకీస్ అని ఉండే అప్పుడు మాకు, సెల్ టాకీస్ కట్టక ముందు. అందులో తెలుగు సినిమాలతో పాటు హిందీ. అందులో అప్పుడు జబ్ జబ్ పూల్ కిలే అనే ఒక సినిమా, దాంట్లో కోయి జబ్ రాహన పాయే, అది దోస్తు సినిమా. అంటే పరిదేశీయం సే నాకియా మిలా ఇలాంటి సినిమాల యొక్క ట్యూన్లు తీసుకొని పాటలు రాయడం మొదలుపెట్టిన. నేను ఆ పాటలు రాసి పాడుతూ ఉంటే అవి బాగా అందరూ మెచ్చుకుంటా ఉన్నారు. మెచ్చుకుంటా ఉంటారే ఏదో బాగుంది ప్రక్రియ అని చెప్పేసి అప్పుడు ఒక కుంటైనా గుడ్డైనా అనే ఒక కాన్సెప్ట్ తోటి దోస్త్ అనే సినిమా వచ్చింది. హిందీలో అన్ని సూపర్ సాంగ్స్ అందులో కోయి జబ్ రాహ నా పాయే మేరే సంగ్ ఆయే के पग पग दीप जलाए मेरी दोस्ती मेरा प्यार అనే పాట. దీని మీద దేవుని మీద రాసి, దేవుని పాటలు కదా అని నాకు తెలిసిన దేవుడు మన తెలంగాణలో ఒకటి, అది యాదగిరిగుట్ట నరసింహస్వామి, పెద్ద దేవుడు ఆయన మన. అప్పుడు రవా నరసింహ లక్ష్మీ మనోహర భక్తులను బ్రోచెవో వీరా కావగరావా దేవా కావగరావా దేవా. ఇట్లాగా ఫస్ట్ పాటనా సార్ అది? ఇట్లాగా పాటలు అంటే అనువదించి మీరు వాడింది. ఇట్లాగా అనేక సినిమాల పాటల మీద, రాముని మీద, కృష్ణుని మీద, హనుమంతుని మీద ఇట్లా రాస్తా ఉంటే నా పాటలు వేరే వాళ్ళు పాడడం మొదలు పెట్టారు. అరే నీ అమ్మ ఇది బాగానే పోతున్నాయని చెప్పేసి అనుకుంటున్న టైంలో ఏ శివుని గుడి కాడైతే పూజారి పంతులు మమ్మల్ని నేను శివుని గుడిలో భజన చేయమని మా శ్రీరాములు బావని పిలిచిండు. నాతోటి ఆయన అంటున్నారే మనం సోమవారం నాడు ఆ శివుని గుళ్ళకు భజనకు పోవాలి, మీరందరూ తయారుగా ఉండండి అన్నాడు. నాకు ఒక విచిత్రమైనటువంటి భావం ఏర్పడ్డది. అమ్మ గుడిలోకి కాదు కదా, గుడి అవతల అక్కడ దూరం కూర్చోబెడతాడు ఆయన, అసలు గుడిలోకి రానిస్తాడా లేదా బావ, నిజంగా నా బావ అని అడిగిన. అంటే నిజమేరా భయ్ మనం పోవాలి ఎల్లుండి అంటున్నాను, తెల్లారి ఎల్లుండి రేపు. అయితే
నేను ఇంతకుముందు అన్ని సినిమా ట్యూన్ల మీద రాసిన పాటలు, ఇప్పుడు అట్లా రాయొద్దు, మంచిగా శివుని మీద ఓన్గా ఓ ట్యూన్ మీద రాయాలని చెప్పేసి ఒక మంచి పాట రాసుకుని రాత్రి అంతా నిద్ర పడతలేదు, తెల్లారాలి ఎప్పుడు తెల్లారి ఎప్పుడు సాయంత్రం మొత్తానికి టైం రానే వచ్చింది. మేము డోలకు హార్మోని అవన్నీ తీసుకొని గుడికాడికి పోయాం. గుడికాడికి పోయినాక గుడి లోపల పాదం పెడుతున్నాం, స్టార్ట్ పెద్ద బాను దాంట్లో. అప్పుడు నాకు ఒక విధమైనటువంటి ఇదన్నమాట అనుభూతి. ఆహా, నేను గుడిలో కాలు పెడుతున్నాను. గుడిలో కాలు పెట్టినాక ఈ కార్పెట్, రెడ్ కార్పెట్ వేసి దాంట్లో కూర్చున్నాం. ఇక అన్ని హార్మోనియం, గణపతి పాట అయిపోయింది, శివుని పాట అయిపోయింది. మళ్ళీ అరే నువ్వు పాడరా అన్నాడు బాబు. నీ వంతు వచ్చింది, నా వంతు వచ్చింది, నేను పాడిన పాట అదేంటే రా 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 శివశంకరా మము బ్రోవరా కరుణించరా విలయ తాండవము ఆడే వీరశంకరా హరి ఓం హరి ఓం హరి ఓం ఉగ్రరూపమును దాల్చి వేగరావెరా హరి ఓం హరి ఓం హరి ఓం జగద్భయంకరా నాట్య సుందరా జగద్భయంకరా నాట్య సుందరా జనని పార్వతితో మాకు దర్శనీయరా రా 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 ఇట్లాగా 3 చరణాలతో పాట. నిజంగా చాలా బాగుంది ఈ పాట. వాడు పంతులు చూస్తున్నాను, భలే పాడుతుండ్రా ఇంద్రి పోరోడు, అయ్ ప్రతి సోమవారం రండి రాబాయ్ అన్నాడు. పాట నన్ను వాడు మెచ్చుకుంటట్టు చేసింది. మళ్ళీ సోమవారం అన్నాడు. ఏ పంతులైతే నన్ను నీళ్ళ కాడికి వస్తే దూరం పెట్టాడు, వాడు దూరం కూర్చోబెడుతుండే. వాడు ఇలా గుళ్ళోకి రాని చిన్నదే కాకుండా ప్రతి సోమవారం రమ్మంటుండు. ఈ పాటలో ఏదో ఉంది అనేసి అప్పుడు ఇంకొక ఆలోచన. చిన్నపిల్లని కదా, అప్పుడు రేడియోలో బాలానందం బాల వినోదం అని ప్రోగ్రాం, చిన్నపిల్లల ప్రోగ్రాం వచ్చేటి. న్యాయపతి రాఘవరావు, శారదా శ్రీనివాసన్ అని వీటిని నిర్వహించేటోళ్ళు హైదరాబాద్ రేడియో స్టేషన్. అందులో కూడా వాడాలి మనం. ఇప్పుడు గుళ్ళో వాడితే మెచ్చుకున్నారు, ఆ రేడియోలో వాడితే ఇంకా వింటారు. ఆడికి ఓనాడు నా ఫ్రెండ్ని తీసుకొని పోయినా. పోతే ఆడికి పోయినాక ఆమె సెలెక్ట్ చేస్తుంది ముందే, 1 గంట ముందు అందరినీ సెలెక్ట్ చేస్తూ నా వంతు రాగానే ఏడికెళ్ళి వచ్చిన బాగుంటే బొల్లారు. ఏం పాడుతావు అంటే సినిమా పాటలు పాడదు బాబు ఇక్కడ, ఏదైనా జాతీయ గీతాలు కానీ, ఏ లలిత గీతాలు కానీ, ఏ దేశభక్తి గీతాలు కానీ పాడాలంటే అరే ఎట్టా మరి అని చెప్పేసి వెళ్ళిపోయినా. ఛాన్స్ లేదు కానీ వదలొద్దు, మళ్ళీ ఆదివారం నాడు ఏదో నేనే స్వయంగా ఒక పాట రాసుకొని భారత మాత మీద ఒక పాట రాసుకొని పోయినాక బాబు ఏంటి పాట? మేడం నేను భారత మాత మీద రాసిన పాట తీసుకుని పాడంటున్నాను. పాడిన అదేం పాట అంటే చెప్పగలమా నీ ఘనతను మాత ఓ మాత భారత మాత అని ఇలా చాలా బాగుంది బాబు. కానీ ఒత్తులు దీర్ఘాలు కరెక్ట్గా వర్తలేవు. ఆడపోయింది. నువ్వు భారత మాత అన్నావు, భారత మాత అనాలి. ఘనత అంటున్నావు, ఘనత అనాలి. కొంచెం ప్రాక్టీస్ చేయాలి స్పష్టంగా. అయ్యా మరి మళ్ళీ సెలెక్ట్ అవుతున్నావు కాదని మళ్ళీ అంతా అక్కడికి వెళ్ళి చెట్ల కిందకు వచ్చే ప్రాక్టీస్ చేసి వెనక పాడిపించిన ఇట్లా పాడాలంట. ఇప్పుడు మొత్తానికి ఏంది స్టూడియో లోపల అన్ని డోర్లు పెట్టేసారు, అలా ఏసీ ఫస్ట్ టైం అంత ఆరితేరిన పోరలకి ఇంత అగ్రకులాల పిల్లలు చాలా ఆరితేరిన పోరలు ఉన్నారు. నాకు భయం ఫస్ట్ టైం లైఫ్లో. నేను అంటున్నాను నేను బయటికి పోయేది ఉండదు ఇక్కడ, అయిపోయేది అక్కడ ఎట్లా బాగుంటుంది. ఇంతలోకి అనౌన్స్మెంట్ అని వచ్చింది. అన్నయ్య ఇప్పుడు బొల్లారం నుండి శ్రీరామ్ అనే అబ్బాయి వచ్చాడు, అబ్బాయి భారత మాత మీద ఒక పాట పాడతాడు. పోయినా పాడినా చప్పటి కొట్టి ఏందో తెలియదు కానీ మొత్తానికి అది గండం గడిచి పిండం బయటపడ్డట్టు అయిపోయింది. మొత్తానికి ఆడికెళ్ళి ఆ ప్రోగ్రాం అయిపోయాక వచ్చేసిన. బొల్లారంలో బస్సు దిగితే డౌన్లో బస్సు దిగిన వెంటనే నన్ను తెలిసిన రే
అరే ఏం పాడినవరా బాయ్, నువ్వు మావాడు బ్రహ్మాండంగా పాడినావు అంటారు. అయ్యా అమ్మా జోష్ వచ్చింది ఇంకా జోష్ ఇంకా జోష్. అదే సరే ఈ పాటను వద్దులు, ఈ పాటను పట్టుకుంటే ఎక్కడికి వెళ్తా నేను అని చెప్పేసి అప్పటి నుంచి ఈ పాటని ఒక ఆయుధంగా తీసుకొని ఇలాగా ఇప్పుడున్న స్థాయికి ప్రేమ గీతాలు, భావగీతాలు, భక్తి గీతాలు, ఆఖరికి విప్లవ గీతాలు, ఈ యొక్క చైతన్య గీతాల వరకు వచ్చింది. ఇది ప్రస్థానం పాటలు. ఓకే, అంటే మీది నాన్న కానించి తాత కాని, మా తాతనేమో అని తాత్విక గీతాలు వాడేవి. తాత వాడుతుండే. జ్ఞాని కెరుక అజ్ఞానికే మెరుకో, జ్ఞాని కెరుక అజ్ఞానికే మెరుక, అరి ఉన్న చోటు జ్ఞాని కెరుక. మా నాయననేమో వీధి భాగవతం ఆడేవాడు. అలాది ఒక గ్యాంగ్ ఉండే, మన ఇట్లా రకరకాల వీధి భాగవతం. అంటే ఏ భాగవతం అన్న? అదే మన భాగవతం అంటారు కదా. అదే అంటే నీకు తెలిసి రామచంద్రుడను రా, రాజీవనేత్రుడను, శ్యామలవరుడను, రామచంద్రుడను రా అని ఇట్లాగా ఏషాలు కట్టుకొని సత్యహరిశ్చంద్రది అట్లా ఇక అనేక రకాల. నాయన శివుడు చేసేవాడు, మన లేడీ ఆడపాత్రలు కూడా వేసేవాడు. అంటే అట్లా నేను కూడా ఏంటంటే మా నాయనక్క అద్భుతమైనటువంటి పాటలు పాడేది. నాకు ఇన్స్పిరేషన్ మా నాయనక్క. ఆమె జానపద గీతాలు అద్భుతంగా పాడితే ఆమెను కేవలం పాటలు పాడుతందుకే తీసుకొని పోయారు గుర్తకు. ఆమె వరం మీద కూర్చొని పాటలు పాడాలి, మిగతా వాళ్ళందరూ కోతలో మోతలో ఇవన్నీ చేయాలి. అంత గొప్ప గాయని మా నాయనక్క జానపద గీతాలలో. అవన్నీ ఆ ప్రభావంతో నేను చిన్నప్పటి నుంచి పాటలు పాడడం అనేది ఇట్లా మొదలైంది. అన్న ఇప్పటి వరకు సార్ మీరు ఇంత ప్రస్థానం జరిగినాక అంత అయితే క్లారిటీగా స్పష్టంగా చెప్పారు. మీరు గద్దర్ అన్న కానీ, చాలా విమలక్క కానీ, ఇక్కడ ఉన్న ప్రజానాయకులు కానీ, అంటే ఊర్లలో ఉన్న వాళ్ళు, నీ జీవనం అంతా పట్నం. పల్లెటూరుకి పట్టణానికి చాలా తేడా ఉంటుంది. ఈ మొత్తం ఎంత పట్నం ఉండే వాళ్ళందరూ మా అన్నలకు పోయి ఏదైతే దొరలతోటి పోటీ పడలేక ఏం చేయాలి అదే ఎదురు తిరిగితే మాకు ఒకటే ఒక మార్గం అని చెప్పి అన్నలకు పోయి చైతన్యవంతులు అయ్యి ఎక్కడక్కడ సిపిఎం పాటలు, అరుణోదయ పాటలు, జననాట్య మండలి అని చెప్పి అనేకమైన పాటలు వచ్చి అసలు వాళ్ళు ఆ పాట పాడుతుంటే ఒక్కొక్క ఇంటికి లేచి వాళ్ళు ఉద్రేకదే నేను గిట్ట పోతా గన్న అందుకుంటానే ఉండే కదా. వీళ్ళందరూ పరిచయం ఎట్లా అయ్యారు, వాళ్ళకి మళ్ళీ మీరు ఎట్లా గురువయ్యారు? అయితే విషయం ఏంటంటే ప్రధాన ఇక్కడ అన్టచబిలిటీ నాకు ఇప్పటి కూడా మీరు నమ్మరు కానీ, ఎక్కడన్నా పోతే ఇప్పుడు ఇంటికి రా ఇల్లు కావాలంటానంటే ఇంటికి రా ఎవరైనా కొత్తగా పోయి ఇంటికి రాయికి వస్తారు. ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి తెలుసా? మీరేమిటోళ్ళు లేకుంటే ఏం కులం? తక్కువ కులపోళ్ళకైతే ఎక్కువ కులపోళ్ళు ఇవ్వాలనుకుంటే మనసు ఉంటే ఇస్తారు, ఇవ్వలే లేకుంటే లేదయ్యా మా ఇంట్లో రేపు పెళ్ళి ఉన్నది అది కథలు మాట్లాడి ఇయ్యరు ఏదో ఒకటి. ఇప్పటికీ కులతత్వం అనేది ఇంత భయంకరంగా నడుస్తున్నటువంటిది. ఆ కులం నన్ను ఒక ప్రశ్నించేవాడిగా, అణిచివేత కంటే భయంకరమైంది అవమానం. అది వెంటాడుతున్న దాన్ని తరిమి కొట్టాలి, దాన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటి యొక్క జిజ్ఞాసతోటి నేను ఒక గాయకుడుగా, రచయితగా, కవిగా ఎదగడానికి దోహదపడ్డది. మీరు అన్నట్టుగా ఊర్లల్లో జరిగే అణిచివేతకు కొంతమంది అయి ఉంటారు కానీ నేను అవమానాన్ని వ్యతిరేకించేటువంటి ఒక వ్యక్తిగా, కళాకారుడిగా, గాయకుడిగా, దీంట్లో భాగంగానే ఒక డాన్స్ మాస్టర్గా, జానపదము, కూచిపూడి ఇవన్నీ అంటే నేను ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్, నేను నిరూపించుకోవాలి, నన్ను అందరూ కూడా దగ్గరికి రావాలి, ముట్టుకోవాలి అనే ఈ యొక్క తపనతోటి ఇట్లాగా నేను మీ మాస్టర్ జీ అంటే మాస్టర్ డాన్స్ గిట్ట చేస్తారు కదా, మాస్టర్ జీ అంటే పేరు కొత్తగా ఉన్నది. అంటే మీ పేరేం పేరు అసలు? అమ్మ నాన్న పెట్టిన పేరు శ్రీరాములు. శ్రీరాములు అయితే నేను మార్చుకున్న 35 ఏళ్ల క్రితం. ఎందుకు మార్చుకున్నట్టునంటే నేను డాన్స్ మాస్టర్, అందరు మాస్టర్ జీ అని పిలిచాను అందరిగా. నేను ఫస్ట్ టైం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 77లో నాకు జాబ్ వచ్చింది. అక్కడ తాండూరు, ఇప్పుడు ఏదైతే మనకు వికారాబాద్ అవుతుంది తాండూరులో జాబ్లో అక్కడ చేరాను. చేరినప్పుడు ఏమైందంటే మా బొల్లారం స్కూల్లో సారు ఎవరైతే నాకు హిందీ పాఠాలు చెప్పారు, కృష్ణరావు సార్ అని, ఆయన తాండూరు జూనియర్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. ఒకనాడు డాక్టర్ సి నారాయణ రెడ్డి వీళ్ళందరూ అక్కడ కవి సమ్మేళనం అయితే వస్తే నేను ఒక కవిత్వం చదివాను. చదివినప్పుడు ఈ సార్ చూడే ఏరా ఎక్కడికి వచ్చినావు అన్నాడు. ఇక్కడ సార్ ఇట్లా జాబ్ సారు అనగానే నన్ను పట్టుకున్నాడు. ఇక ఆయన అప్పటికి ఏంటంటే ఆర్ఎస్ఎస్
శిశు మందిర స్కూళ్ళకు అదే నన్ను తీసుకుపోయి పరిచయం చేసింది. ఎవరో మా శిష్యుడు వీడు ఆడతాడు పాడతాడు మంచి గాయకుడు డాన్సర్ అని వాళ్ళు పట్టుకొని వదలకుండా శిశు మందిరంలో ఎన్ని ఉన్నాయో అన్ని ప్రోగ్రామ్స్ మన తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ళ, ఇక్కడ సంతోష్ నగర్ ఇటువంటి ప్రాంతాలకు నన్ను డ్యాన్సులు పాటలు నేర్పించడానికి పంపించడం మొదలుపెట్టారు. ఇట్లా నేను శాఖను కూడా ఒక ఏడాది పాటు శాఖను కూడా నడిపాను అప్పుడు. అయితే అక్కడ అంత బ్రహ్మాండంగా ఉన్నా కూడా కులానికి వచ్చే వారికి వాళ్ళకు ఒక సపరేట్ అజెండా ఉంది. జెండా వేరే ఉంది, అజెండా వేరే ఉంది ఒకటి. వాళ్ళు హిందువులం గంగ సింధు బిందువులం అంటారు, కానీ మళ్ళీ అలా ఈ అన్టచబిలిటీని నిర్మూలించడానికి ఒక విధాన నిర్ణయం అనేది లేదని గ్రహించిన తర్వాత నేను దానికి దూరం అయినాను. ఆ కాలంలోనే వాళ్ళు ఒక వసంత వీచిక అని ఒక కవితా సంకలనం తెచ్చారు. దాంట్లో కవిత్వం రాయమంటే నేను కూడా ఒకటి రాసిన. అయితే దాంట్లో మన సొంత పేరు పెట్టుకోవడానికి చెప్తుంటే అయ్యో పేరు పెట్టుకోవచ్చు సార్, ఇది మీరు డ్యూటీ చేస్తున్నారు, సర్వీస్ రూల్స్ ఒప్పుకో, వేరే పేరు పెట్టుకోవాలని. వేరే పేరు పెట్టుకోవాలంటే ఎట్లా? అందరు నన్ను మాస్టర్జీ అంటారు కదా డ్యాన్స్ నేర్పిస్తున్నప్పుడు. నా కొడుకులో ఎట్లా మళ్ళీ గౌరవంగా పిలుచుకున్నట్టుంటది, మాస్టర్జీ అని ఉంటుంది, విలువ ఉంటుందండి మాస్టర్జీ అన్నిటికీ అదేగా. అది మాస్టర్జీ అట్లా చాలా బాగా ప్రాచుర్యానికి వచ్చింది. ఇదే పేరుని ఎందుకంటే మనం సర్వీస్ రూల్స్ అన్నిట్లో మార్చుకోవాలని అప్పుడు జీవో, కేంద్ర జీవో అంటుండే, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో డాక్టర్ గంగాధర్ అంటే మా ఇంటి పేరు గంగాధరి మాస్టర్జీగా మార్చుకోవడం జరిగింది. మొత్తం మీద పేరు అయితే అట్లా వచ్చింది. వచ్చినాక మీకు బాగా గుర్తించే విషయం ఏంటంటే గద్దర్ అన్న మీకు ఎటువంటి అనుబంధం ఉండే అన్న? గద్దరన్న వాళ్ళ ఇల్లు మా ఇంటికి ఒక 3 కిలోమీటర్ల దూరం, బొల్లారం. మాది బొల్లారం, వాళ్ళది వెంకటాపురం, మధ్యలో ఒక 3 కిలోమీటర్లు. అయితే నేను చిన్నప్పుడు నాకు డాక్టర్ కావాలనేది ఉండే చాలా ఆశ. అన్నింటిలలో మార్కులు బాగా వచ్చేటి. ఇంగ్లీష్ అంటే మేము 5వ తరగతి నుంచే ఇంగ్లీష్ మార్కు, ఏ అంటే ఏంటి బాగా 5వ తరగతి నుంచి ఇంగ్లీష్ ఏడ వస్తుంది, రాదు. అయితే నేను ఎక్కడైతే 8వ తరగతి పాస్ అయి 9వ తరగతికి వచ్చినో అక్కడ వాళ్ళు టెస్ట్ పెట్టేవాడు. ఏది సైన్స్ కావాలంటే, సైన్స్ ఫ్యాకల్టీ కావాలంటే నాకు అన్నిట్లలో మార్కులు బాగా వచ్చినాయి. సైన్స్లో 65, ఇట్లలో అన్నింటిలో వచ్చినాయి, కానీ ఇంగ్లీష్లో 35 వచ్చినాయి. అతి తక్కువ మార్కులు 35 పాస్ మార్కులు వచ్చినాయి. కానీ అరే నీకు సీట్ ఇయర్నికి కాదురా, మా హెడ్ మాస్టర్ చెప్పిండు వేరే సబ్జెక్ట్ తీసుకోమంటే సిఈసి తీసుకున్నాను. కానీ నాకు డాక్టర్ కావాలనే ఒక జిజ్ఞాస అనేది ఈ క్రమంలోనే అప్పుడు ఫస్ట్ తెలంగాణ యాజిటేషన్ వచ్చింది 68లో. చదువులు ఆగిపోయినాయి ఒక 5 ఏళ్ళు. మళ్ళీ 72 వరకు చదువులే ఏళ్ళు. మా ఇంట్లో పరిస్థితులు బాగలేవు. నేను చిన్న కూలి పనులు, ఆ పనులు, ఈ పనులు చేస్తున్న క్రమంలో మా ఇంటి దగ్గరే బొల్లారంలో ఒక అతను బ్రాహ్మణ్, ఆయన వాళ్ళు వైష్ణవులు, కొంచెం వాళ్ళకు అన్టచబిలిటీ తక్కువ పాటించేవాళ్ళు. ఏమి రాజయ్య అని కొడుకు పాపం ఒట్టిగా అక్కడిక్కడ ఏదో కూలి పనులు చేస్తుంటే చదువుకున్న పిల్లగాడు, ఇక్కడ డాక్టర్ ఆచార్య అని ఉన్నాడు, ఆయన దగ్గర కాంపౌండర్గా పెట్టిస్తాము మరి చేస్తారంటే పెట్టింది. అట్లా నాకు ఒక అంటే నేను డాక్టర్ వృత్తిలోకి రావాలనే దాంట్లో కనీసం ఇట్లాగా నన్ను ఇచ్చే అటువంటి అవకాశం అట్లా చేస్తున్న క్రమంలోనే నా క్లాస్కు సంబంధించిన నాకంటే పెద్ద ఆయన ఒక అతను హోమియోపతిలో డాక్టర్గా చదువుతున్నటువంటి క్రమంలో నేను జయసూర్య మెడికల్ కాలేజ్ బ్రీఫ్ స్టడీ కోర్సు చేశాను. అట్నే ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు అక్కడ ఆయుర్వేదిక్ లాస్ట్ ఎగ్జామ్ అనమాట, డాక్టర్స్ అంటే ఆర్ఎంపీ లాగా ఇచ్చింది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. అది పాస్ అయిన తర్వాత నాకు డాక్టర్ HBIM హైదరాబాద్ బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ అవార్డు వచ్చింది, సర్టిఫికెట్. అదే నేను అంటే మన మిగతా డాక్టర్లు ఎట్లయితే రిజిస్ట్రేషన్ ఉంటుందో సర్టిఫికెట్స్ ఇవ్వచ్చు అన్నీ చేసి అంత స్థాయికి వచ్చింది అట్లా. ఇక అప్పటి నుంచి ఏంటంటే అది ఒక కోరిక నెరవేరింది, మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి, హోమియోపతి అది. ఇట్లాగా ఈ పరిస్థితులలో
ఉన్నటువంటి జాబ్ వచ్చిన తర్వాత ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వదలకపోవడం, ఆడికెళ్ళి వాళ్ళ విషయాలు చేసుకొని మళ్ళీ నాకు ట్రాన్స్ఫర్ అయింది హైదరాబాద్కు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ అప్పటికే నేను అక్కడ ఉన్నప్పుడే బీహార్ రాష్ట్రంలో బెల్చి అనేటి ప్రాంతంలో ఒక 12 మంది దళితుల్ని సజీవంగా గాలి చేశారు ఠాకూర్స్ వీళ్ళందరూ. మళ్ళీ అదే బీహార్ జైలులో భగల్పూర్ అనే జైల్లో ఒక 6 మంది దళితుల కళ్ళు వీకేశారు. అప్పుడు తట్టుకోలేకపోయాను నేను. ఇక కానీ అమ్మ ఏం సినిమాలు, ఏం భజన పాటలు, ఏం కథ, ఇది కాదు నా సమాజం. నా సమాజాన్ని మార్చుకోవాలంటే నేను మారాలి, నా పాటలు మారాలి. అప్పుడు రండి 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 కదలి రండి, రండి 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 కదలి రండి, ఓ దళిత సోదరులారా, ఇలా పీడిత దీనుల్లారా, మీరుప్పెనలాగా ముంచుకురండి, భూకంపంలా చెలరేగండి, రండి 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 కదలి రండి, అగ్రజాతి ఆగడాలు ఆగాలంటే ప్రతి దళితుడు కాగడయై రావాలోయి, అంటరానితనము మంట కలవాలంటే ప్రతి నిమ్నుడు బాకులాగా నిలవాలోయి, కులమును పాటించు వాళ్లను కత్తులకు విందు చేయగా. ఇట్లాగా 3 శరణాలతో రాసిన పాట. ఆ పాట ఎట్లా అద్భుతంగా ఉన్నది పాట. అయితే ఈ పాట రాశాను, పాడాలి, మరి జనాలకి వెళ్ళి పాడాలి, ఎక్కడ పాడాలి, ఒక ప్లాట్ఫామ్ కావాలి అంటుంటే ప్రయత్నం చేస్తున్నా, ఎక్కడ పాడడానికి లేదు. అయితే తాండ్రు దగ్గర స్టేషన్, రైల్వే స్టేషన్ దగ్గర బోనమ్మ గుడి అని ఉంది, జాతర జరుగుతుంది. అక్కడ పాటలు వినబడుతున్నాయి. అరే పాటలు పాడుతుంటే నేను మెల్లగా పోయినా, అడంతా భజన పాటలు పాడుతారు. అదే అన్న నేను కూడా ఒక పాట పాడతాను. వాళ్ళు అనుకున్నారు భజన పాట పాడుతున్నా, ఆ పాడన్నాడు. పాడని నీ పాట షురు చేసిన, ఏందో ఇదో ఈ పాట పాడుతున్నావు, ఆపేసారు. ఇటువంటి పాటలు పాడుతున్నా అనగానే ఎట్లా అంటారని వచ్చేసి వెనుకకు వచ్చిన. ఈ క్రమంలోనే మళ్ళీ నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. మా నాయన అక్క చనిపోవడంతో నేను రిక్వెస్ట్ చేస్తే హైదరాబాద్ ట్రాన్స్ఫర్. నేను వచ్చినాక ఇక్కడ జరిగిన సంఘటన, ఇప్పుడు ఏదైతే యాంజాల్ దేవర యాంజాల్ ఉందో, ఈటెల రాజేందరు పొలిటికల్ గొడవలు ఉన్నాయి కదా, దాన్ని దేవర యాంజాల్ అంటారు. అక్కడ ఒక మాది వల్ల పోరాడు, స్మార్ట్గా ఉంటాడు. ఆయన ఒక రెడ్డోళ్ళ అమ్మాయి ఇష్టపడ్డది, ప్రేమించుకోరు, ఇష్టం నన్ను పెళ్లి చేసుకోవాలని. అమ్మాయి అరే మోహోదు నువ్వు చంపేస్తాను, నువ్వేం తల్లి నా ఇంట పడ్డావు అంటానంటే, నువ్వు నన్ను తీసుకపోకపోతే, పెళ్లి చేసుకోకపోతే నన్ను గుంజులాడినామని చెప్తా అంటే భయపడి వాడిగా ఆయనతో ఆ పిల్లెంబడి పోవడం మొదలు పెట్టాడు. 3 దినాలకు పట్టుకొని ఆ పోరిని చంపి లారీ కింద వేసారు. ఇక్కడ కొంపల్లి ఆ డౌన్లా మేడ్చల్ పోయే రూట్లో వేసేది లారీ యాక్సిడెంట్ కింద చిత్రీకరించారు. తర్వాత అమ్మాయిని తర్వాత మామూలుగా వాళ్ళ కులాలకి సంబంధించి పెళ్లి చేసారు. ఈ క్రమంలోనే అక్కడ ఒక నిరసన సభ జరిగింది. దానికి అప్పటి బొజ్జా తారకం గారు, జిఎం మంజయ్య గారు, సురమౌళి అంటే వీళ్ళందరూ లీడర్లు వచ్చి ఆడ మీటింగ్ పెట్టారు. నాకు తెలిసింది, అమ్మ నేను పోవాలిగా, పోయినాం. ఆడ మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందు నేను పాట పాడుతాను, పాడను ఫస్ట్. ఇక అప్పుడు మనసులో ఇక అన్ని పాడాలి, అన్నీ ఉండే మనకు సంబంధించినవి. అప్పుడు మాలమాదిగలంటే మనుషులే గానట్టు, మాలమాదిగలంటే మనుషులే గానట్టు, కులం తక్కువన్నోళ్ళని కూల్చేసే వరకు నేను ఊరుకోను, ఇక నిదురాబోను, నేను ఊరుకోను, ఇక నిదురాబోను. బాగుపడుతుంది. ఇంకోటి వాడండి. అప్పుడు 2 రోజులు వెళ్తాను మొత్తం. అబ్బా అరే భలే పడుతున్నారా బాబు, అరే మేము ఎక్కడ, నువ్వు ఎక్కడ పిలిస్తే అక్కడ రావాలి, వస్తావు అంటావా? వస్తాను, మనకు అదే కావాలి, మన జాతి కోసం పాడాలి. ఇట్టేమైందంటే అక్కడ మొదలైనటువంటి పాట ప్రస్థానం, ఆడికెళ్ళి
మహబూబ్ కాలేజీలో ఎస్సీ ఎస్టీ బీసీలతో ఒక మీటింగ్ పెట్టారు జిఎం అని ఆడవాడిన ఆడికెళ్ళి ఇప్పుడు ఏదైతే మనకు అడ్డగుట్ట అంటామో అప్పుడు అంత గుడిసెలు వేపిస్తుండే జిఎం అని పెద్ద స్లమ్ అక్కడ మమ్మల్ని అందులో ఇన్వాల్వ్ అయిపోయినాం. అందులో పాటలు రాసి పాడుతున్నా అప్పుడే కొత్తగా పీపుల్స్ వార్కి సంబంధించినటువంటి గ్యాంగ్ తయారవుతా ఉంది మెల్లగా అప్పుడప్పుడే అక్కడికి. ఎప్పుడు సార్ అది ఏ సంవత్సరం? అది మన 77 1977లో మొదలవుతుంటే అది నడుస్తూ ఉంటుంటే అక్కడ కొంచెం ఈ నక్సలైట్లు ఒక అడ్డాలాగా జమాయించి తయారు చేస్తూ ఉన్నారు అనమాట. అప్పుడు జిఎం అంజయ్య గారు ఒక పాకలు పెట్టి చిన్నగా స్కూల్ పెట్టిండు. ఇది మన అంబేద్కర్ విద్యానికేంద్రం పందిరిలాగేసి చదువుతున్నారు అక్కడ గుడిసెలలో ఉన్న పిల్లల్ని చదివిస్తున్నారు. అయితే అప్పుడు అంబేద్కర్ వర్ధంతి వచ్చింది. అంబేద్కర్ వర్ధంతి వచ్చినప్పుడు నాతో పనిచేస్తున్నటువంటి ఒక డ్యూటీ మేట్ ఈడు ఇంట్లో తిరుగుతున్న మెల్లగా ఈ అడుగులు పడుతున్నాయి ఈ నక్సలైట్ గ్రూపులలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. వాడు నన్ను తీసుకుని మనం ఇట్లాగా అడ్డగుట్టలో అంబేద్కర్ ప్రోగ్రామ్ రావాలి. ఫస్ట్ నన్ను అడిగిండు ఇట్లాగా నువ్వు బాగా పాడుతున్నావు పాటలు ఇట్లాగా రావాలి ఇట్లా అంటానంటే నేను అన్నా నేను రాను. ఎందుకంటానంటే ఈ దేశంలో కులం ఉన్నంత వరకు ఏది విప్లవం సక్సెస్ కాదు. నాకు మొదటి నుంచి బాగా అదొక గట్టి ఇది ఉంది, అనాలిసిస్ ఉంది. అంటానంటే అరే వీడు నేను అంబేద్కర్ అయితేనే వస్తాను. అయితే వాడు ఏం చేసిన అమ్మ వీడు మెల్లంగా ఇట్లనే అంబేద్కర్ విద్యానికేతనం ఉందాడా అందులో పిల్లలకి స్కూల్లో ఆటలు మాటలు నేర్పాలని అట్లా ఇన్వాల్వ్ చేసిన. అప్పుడు ఈ అంబేద్కర్ వర్ధంతి అప్పుడు ఏదైనా పాట పాడాలంటే అంబేద్కర్ గురించి పాడాలి. ఫస్ట్ టైం అంబేద్కర్ గురించి లలిత గీతం రాశాను. అది సూపర్గా ఉంటుంది మంచిగా లాలిత్యంగా. అందుకో జోహార్లు అంబేద్కర్ అందుకో జోహార్లు అఖిల భారత దళిత జాతులెల్లందించు అఖిల భారత జనులు ప్రేమతో నందించు. ఇట్లాగా పాట రాశాను. బాగుంది అందరూ భలే పాడినా బాగుంది. December 6th అయిపోయింది. జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మళ్ళీ ఏప్రిల్ వచ్చింది. ఏప్రిల్ రోజున అంబేద్కర్ జయంతి వచ్చింది 14 జయంతి నాడు కూడా ఒక పాట పాడమన్నారు. ఇది బాగానే ఉంది కానీ జనాలల్లో పోవాలి పాట రుబడిగా ఎట్లా పోతే బాగుంటుంది. అప్పుడు అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి చుక్కలు గురువంగో ముందుగా ఈ పాట 5 చరణాలతో మొత్తం లైఫ్ హిస్టరీ వచ్చింది ఇట్లా. ఇది బ్రహ్మాండంగా పేలింది అనమాట. 77 ఏప్రిల్ 14 నాడు అడ్డగుట్టలో బాడిన పాట. అది ఆడికెళ్ళి చింతల బస్తీకి వెళ్ళి కారం చేడు ఇంత ఓటుడింత అన్నట్టు మొత్తం తెలుగు రాష్ట్రం అంతా బాకడమే గాక అది ఇప్పుడు 8 భాషల్లో ట్రాన్స్లేట్ అయింది. హిందీ, తమిళ్, కన్నడ ఇంకా ఇట్లాగా. అయితే ఎప్పుడైతే ఈ పాట ఉందో అప్పటికి ఏందని అంటానంటే నేను ఈ అందుకో దండాల కంటే ముందు మనం ఏదైతే రండి పాడినామో అది అంతటా పాడాలని చెప్పేసి దానికో సంస్థ ఉండాలని అప్పుడు ఈ యొక్క విశ్వజన కళామండలికి ముందు పేరు ఆంధ్రప్రదేశ్ దళిత కళామండలి అని పెట్టిన పేరు. అప్పుడు నాతో డోలకు వాయించి పిల్లలు హార్మోనియం వాయించడం బాంగ్ వాయించడం తీసుకొని ఒక గుంపుగా తయారు చేసుకొని ఈ ప్రోగ్రాంలు కూడా బొల్లారము అడ్డగొట్టిట. ఈ క్రమంలోనే నేను ఎవరైతే నాతో పాటు డ్యూటీ చేస్తూ ఈ నక్సలైట్ గ్రూపులలో తిరగడానికి ఉన్నాడో అప్పుడు మెల్లగా నన్ను అలాగ లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే ఏమైంది అప్పటికి ఈ ఇంద్రవల్లి సంఘటన జరిగింది కాంగ్రెస్. దాన్ని వాళ్ళు పీపుల్స్ వారు ఏంటంటే ఒక కళారూపకంగా తయారు చేసి ప్రజల్లోకి వెళ్ళాలి అని చర్చలు జరుపుతున్న క్రమంలో మనం ఎట్లా చేద్దాం అంటుంటే ఈ నా దోస్తు ఎవడైతే ఏం బాబురావు అని ఉన్నాడో వాడు చెప్పారు మా దగ్గర ఉన్నాడు మాస్టర్ జీ అని, వాడు డాన్స్ ఆడతాడు పాడతాడు అన్నీ చేస్తాడు కానీ మీకు మరి పనికొస్తారేమో చూడండి అని నన్ను మెల్లంగా అప్పుడు బి నరసింహరావు దగ్గరికి తీసుకుపోయాను. ఎవరు మా భూమి రంగుల కల్లా సినిమాల అప్పటికి ఏంటంటే అది మా భూమి సినిమా రావడం, మా భూమి సినిమాలో
ఆ పాట గద్దర్ పాడిన పాట ఏందో బండి వెనక బండి బండి వెనుక బండి యాదగిరి పాట, యాదగిరి బండి యాదగిరి. ఆ పాట తోటి ఆయన బాగా అప్పటికి ఫ్లరిష్ అవుతుంది బాగా చుట్టుముట్టు జననాట్యం. పేట. ఇప్పుడు మీరు అడిగారు కదా జననాట్య మండలి గద్దర్కు మీకు ఎట్లా దోస్తాను, అవును, ఇదే దీనికి సంబంధించి ఏంటంటే మా భూమి సినిమా అప్పుడు అంతేనా. అయితే ఈ సినిమా కంటే ముందే నేను ఒక డాక్టర్ కావాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు నాకు ఈ యొక్క సర్టిఫికేట్ తీసుకున్నాను. డాక్టర్ అని తీసుకొని ఏంటంటే హోమియోపతి డాక్టర్గా ఫస్ట్ టైం 69లో మా వెంకటాపురం పక్కనే ఉన్నటువంటి సుభాష్ నగర్లో డాక్టర్గా క్లినిక్ పెట్టుకున్నా. పెట్టి ఆల్రెడీ పెట్టి నడుపుతా ఉన్నా. మా క్లినిక్ పక్కకే ఒక అతను శంకరన్ కుట్టి మలయాళి. ఆయన ఏంటంటే ఆయన కేరళలో అంతా అప్పటికి లెఫ్టిస్ట్ కాంగ్రెస్ ఇదే రెండే ఉండేటి భావజాలాలు మొత్తం అవి. ఈయన లెఫ్టిస్ట్లో ఉండి మెల్లంగా ఈ నక్సలైట్లకు సంబంధించినటువంటి దానికి కొంచెం ఎంకరేజ్ అంటే ఆయన అందిస్తున్నాడు, సేవలు అందిస్తున్నాడు. నన్ను అప్పుడు అంటాడు ఏమంటాడంటే నీ పాటలు బాగా పాడుతున్నావు సార్, నువ్వు ఇట్లా అట్లా వస్తే బాగుంటుంది, అందులో నువ్వు నీకు మంచి ఇది ఇలాంటి కావాలి అంటేనంటే నేను అడిగిన బ్రదర్ మీరు ఇప్పుడు అడుగుతారు కదా నన్ను రమ్మా, నేను వస్తాను. మీరు ఏమంటారు అంటానంటే మంచినీళ్ళ కోసం నువ్వు లాల్ బజార్ పోదామంటున్నావు. అది అప్పుడు సుభాష్ నగర్ లాల్ బజార్ 1 కిలోమీటర్న్నర. నా ఇంటి ముంగంటే మంచినీళ్ళ బాయింది, అది అంబేద్కర్ అనుకో ఉదాహరణ. నా ఇంటి ముంగట మంచినీళ్ళ బాయింది, నువ్వు మంచినీళ్ళు నల్ల నీళ్ళ కోసం నువ్వు లాల్ బజార్ రమ్మంటున్నావు. నాకు ఇంటికాడ దొరకంగా నేను బయటకి గాడికి ఎందుకు వస్తా? చర్చ ఇద్దరు మధ్యలో. ఇక్కడ ఈ దేశంలో కులం ఉన్నంత వరకు ఏ విప్లవం విజయవంతం అప్పుడే నాకున్న తెలివి, ఏ విప్లవం విజయవంతం కాదు కులాన్ని నిర్మూలించుకుంటా ఇది కాదంట అని చెప్పి అప్పుడు జరిగిన ఈ శంకరన్ కుట్టి గద్దరు బి నరసింహరావు వీళ్ళందరూ కలిపి అప్పుడు ఆర్ట్ లవర్స్ అనే సంస్థను నడుపుతారు. ఆర్ట్ లవర్స్ దాంట్లోనే మెల్లగా కొంత ఇన్నర్ సర్కిల్ అని పెట్టి ఇట్లా ఈ విప్లవోద్యమానికి మనం సాయం చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఈ కొండపల్లి సీతారామయ్య శివసాగర్ వీళ్ళని కలవడం, దాంతో అది జననాట్య మండలిగా దానికి ఒక పేరు పెట్టారు. 74లో బొల్లారంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క సంస్థను ప్రారంభించారు. అట్లనే బొల్లారం అంటున్నంటే ఒక సామాన్యమైనటువంటి ప్రాంతం కాదు అది. బొల్లారం అంటున్నంటే ఒక విప్లవోద్యమాలకు నిలయంగా జననాట్య మండలికి రూపుదిద్దుకుంది, నక్సలిజానికి. అట్నే ఒక మాస్టరేజ్ పెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ దళిత కళా మండలి, ఒక బంధు సేవా మండలి రూపుదిద్దుకుంది. వీటన్నిటికంటే ముందలు షెడ్యూల్ క్యాస్ట్ రైట్ ప్రొటెక్షన్ సొసైటీ అని 62లో కోకల నరసింహారావు అని బొల్లారంలో ప్రారంభమైంది. ఇట్లా ఈ యొక్క సంస్థలకు కేంద్రంగా బొల్లారం అక్కడ ఉండే. అవును, ఎస్సీఆర్బి సొసైటీ, జననాట్య మండలి, ఆంధ్రప్రదేశ్ దళిత కళా మండలి, బంధు సేవా మండలి, ఇట్లా ఈ యొక్క రాష్ట్రంలో చాలా మంది ప్రభావితం చేసిన సంస్థలని బొల్లారంలో ఉన్నాయి. అట్లా ఏంటంటానంటే ఈ క్రమంలో నన్ను ఈయన పరిచయం చేసిండు తీసుకొచ్చి. ఆయన మన అన్నీ విన్న తర్వాత గద్దర్ని పిలిపించిండు. అప్పుడు సినిమాది ఆఫీస్ ఉండేడ గ్యాస్ మండిలా సికింద్రాబాద్లో. అక్కడ మన పాటలు మరి ఇట్లా చేయాలి, మనం ఈ యొక్క ఇంద్రవల్లి సమస్య మీద ఏం చేస్తే బాగుంటుంది అంటే ఒక డ్యాన్స్ బ్యాలేజ్ చేద్దామని చెప్పిన. అప్పుడు నా పాటలన్నీ వినిపిస్తే దాంట్లో అడవి తల్లికి దండాలో తల్లి అడవికి దండాలో, అడవి సల్లాగుంటే అన్నానికి కొదవలేదు, పంటలింటికొస్తే పండగ చేద్దాము, అడవి తల్లికి దండాలో. ఈ పాట దీనికి సంబంధించిన ట్యూను నేను గద్దర్ కలిసి రాసిన. మళ్ళీ నేను అందులో సపరేట్గా పట్నంలో పుట్టిన పట్టుబట్ట దీన్ని కట్టుకొని చూడరబ్బి, దీన్ని కట్టుకొని చూడరబ్బి, ఇట్లాగా ఆ సావుకారులు మెల్లంగా ఆ యొక్క ఈ గోండుల యొక్క స్థలాల్లోకి వెళ్ళి బాగేయడానికి పనికొచ్చే విధంగా ఇట్లాగా మొత్తం 1 గంట ఆ కార్యక్రమాన్ని రూపొందించి దాని దర్శకత్వం వహించిన నేను. అట్లా ఆ సభ కోసం మొత్తం రూపకల్పన చేసిన, డ్యాన్స్ తోటి బ్యాలే తయారు చేసిన. రగల్ జెండా బ్యాలే పేరు రగల్ జెండా. అట్లా గద్దర్ పాటలకు, తర్వాత మన
వంగపండు పాటలకు వీటన్నిటి డ్యాన్సులు గురించే వ్యక్తిగా తయారై ఒక ముద్ర పడ్డది. అంటే అన్నిటికీ అప్పుడు గద్దర్ పాటలు రాసినటువంటి పాటలు లాల్ లాల్ జెండా హే జాన్ సే బి ప్యారా హే జాన్ సే బి ప్యారా హే ఏ ఖూన్ సే బి ప్యారా. ఇప్పుడు ఆయన మూగబోయిన పాటకు రాగమే ఈ ట్యూన్ మీద రాసింది ఈయన చివరి దశలో. అట్లా అనేక పాటలు డ్యాన్సులు కూర్చున్నాము, అవి నేర్పియడము. అట్నే మన ఈ డ్యాన్స్తో పాటు నాటకానికి సంబంధించిన అంశాలు పాటలు రాయడం ఇవన్నీ ఒక 5 ఏళ్ళు వాళ్ళకు గురువుగా నేను కళారూపాలు నేర్పించడం జరిగింది. ఈ క్రమంలో ఏమైందంటేనంటే గ్యాస్ మండీలో ఎక్కడైతే అంబేద్కర్ ఎప్పుడైనా వచ్చి ఒక ఆయన దగ్గర ఆదాయ ఆయన దగ్గర ఉండేట ఆయన సికింద్రాబాద్ వస్తే హైదరాబాద్ వస్తే ఆయన బొమ్మ వాళ్ళు ఆయన చనిపోయిన తర్వాత అక్కడ బొమ్మ పెట్టారు. వాళ్ళు అప్పుడు అంబేద్కర్ జయంతి చేస్తారు. ఈ జననాట్య మండలిని వచ్చేసి ఏప్రిల్ 14 నాడు గద్దర్ని ప్రోగ్రామ్ ఇవ్వని పిలిచారు. అరే ఈసారి నేను పంపిద్దాం ఎట్లా నేను వెళ్ళాక ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి, అదే నువ్వు పిచ్చి కాదరా భయ్ అంబేద్కర్ అంటే నువ్వు బో అంటే నన్ను పంపించరు. నేను అబ్బా ఇదే మంచి అవకాశం, అంబేద్కర్ గురించి పాడాలంటే నాకు ఇష్టం లేదు. నేను ఆడిపోయినా. నా ఎంబడు కూడా ఆర్వైల్ శ్రీనివాస్ అని ఉన్నాడు ఒకడు, ఆయన పెట్టిరు అంటే మాకు జర మమ్మల్ని తీసుకుపోయి అక్కడ ఇచ్చిన మానిటర్ లాగా. నేను పాడిన పాటలు వాళ్ళు అందరూ ఆనందపడ్డారు, చాలా బాగున్నాయి అంబేద్కర్ పాటలు అది అన్నాక ఈయన మాట్లాడుతూ వేదిక మీద అంబేద్కర్ లేదు విప్లవం వస్తే అన్ని సమస్యల పరిష్కారం అవుతాయని అంతసేపు పాడి తుస్సు అనిపించాడు. ఇక నేను వచ్చిన గద్దర్ చెప్పిన, ఆ వచ్చినోడు ఎవడైతే అంబేద్కర్ని అవమానించాడు వాడు నాకు క్షమాపణ చెప్తేనే ఉంటుంది జననాట్యం అంతే. అరే ఏందిరా భయ్ ప్రతిదాన్ని సమస్య చేస్తావు, నేను మాట్లాడితే నేను అడుగుతా అట్టిట్టాను నాకు క్షమాపణ చేపిస్తాను. వారం అయింది, 2 వారాలు అయింది, 3 వారాలు అయింది, ఆఖరికి 3వ వారం అన్నాడు. ఏమైందన్న ఆయన చెప్పిండ్రా భయ్ నా సారీ అయిపోయిందన్న, సారీ అని చెప్పిండు. ఎవరికి చెప్పిండు? నాకు చెప్పిండు. ఓహో నీకు చెప్పిండా? అయితే నమస్కారం, టాటా బాయ్ బాయ్ జననాట్య మండలి కథం. అక్కడికి వెళ్ళి జననాట్య మండలి నుంచి వదిలేసి ఇక మన కళామండలి ఉంది కదా దాని మీద కార్యక్రమాలు అట్లా దాంతోపాటే అది చింతల బస్తీలో మొదలుకొని కారంచెడ, నీరుకొండ, ఇంకా అనేక ప్రాంతాలలో అట్లా అనేక సమస్యల మీద పాటలు. అట్లా రాసినటువంటి పాటలు ఒక చైతన్య గీతాలు ఉన్నాయి. బహుజన పితామహులైన బుద్ధుడు, బసవేశ్వరుడు, పూలే, పెరియార్, నారాయణ గురు, అంబేద్కర్, కాంశీరామారకు, ఇక్కడ పుట్టినటువంటి కొండా లక్ష్మణ్ బాబూజీ, ఈశ్వరిబాయి, సదాలక్ష్మి, అనేక మంది జాతి కోసం పాటుపడ్డ వాళ్ళందరి మీద పాటలు రాసి ఒకసారి మీరు అందరు పాటలు పాడారు. అంటే మీ ఎందుకంటే ఎవరు అడగలేదు అనుకుంటే ఇన్ని ముచ్చట్లు మీలో ప్రతి ఒక్క ముచ్చట మాతో పంచుకోరు. ఏవైతే బహుజన పితామహులు ఉన్నారో మీరు ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ పాట పాడండి సార్. మీరు మొట్టమొదటి బుద్ధుడు గురించి. బుద్ధుడు మనకి మొట్టమొదటి ఒక ప్రబోధకుడు, బోధకుడు, టీచర్, ప్రపంచాన్ని ప్రభావితం చేసిన. అవును ఆయన ఓ సమత సాగర గౌతమ బుద్ధ, ఓ సమత సాగర గౌతమ బుద్ధ, నీదు ధమ్మ మార్గమే మాకు రక్ష, నీదు ధమ్మ మార్గమే మాకు రక్ష, ఓ సమత సాగరా. నేను మానవుడను మీలాగన్నావు, సర్వ మానవులకు సమత పంచినావు, మనిషి మానవతకు విలువనిచ్చినావు, మూఢాచారం వెడలు వంచినావు, నీవిచ్చిన ధమ్మం సర్వమానవ పఠితం, నీవు చూపిన మార్గం అది ప్రజ్ఞకు ద్వారం, ఓ మహనీయుడ నీకు వందనాలు, ఓ సమత సాగరా. ఈ 3 చరణాలు. తర్వాత బసవేశ్వరుడు గురించి. బసవేశ్వరని చరితం బహుజన హితము, సతతము జ్ఞానించదము నీ నామమును,
బసవేశ్వర నీ చరితము బహుజన హితము. అట్లాగే గురు రవిదాసు గురించి సంతు శిరోమణి గురు రవిదాసు కథ వినరారండి, మీరు కథ వినరారండి, వినితరించిన వారికి ముక్తే ముక్తండి. అట్లా బుద్ధుడు బసవేశ్వరుడు పూలే అంచునల్లా దోతి గట్టి అంగికి దూది గుండి పెట్టి తలకెర్రని పాగా జుట్టి కాలుకు కిరు సెప్పులు దొడిగి అరే బహుజనులను ఉద్ధరించగా, ఆ బహుజనులను ఉద్ధరించగా మా పూలేజీ పోరాటం చేసినాడయ్యో మా పూలేజీ. ఇట్లా పూలే మీద సావిత్రిబాయి పూలే మీద సావిత్రిబాయి పూలే నువ్వు చేసావు మాకు మేలే, సావిత్రిబాయి పూలే నువ్వు చేసావు మాకు మేలే. చీకట్లు దప్ప వెలుగంటు లేని అనగారినట్టి మా బ్రతుకులోన వెలుగుల్ని నింపినావే, మా బ్రతుకంత వెలుగు నీవే, సావిత్రిబాయి పూలే నువ్వు చేసావు మాకు మేలే. ఇట్లా సావిత్రిబాయి పూలే గురించి, రమాబాయి గురించి, అట్లనే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి అనేకమైన పాటలు, అందుకో దండాలు. తర్వాత జగజీవన్ రామ్ గురించి, ఆయన గురించి ఏంటంటే భారతాంబ ముద్దు బిడ్డ బాబు జగజీవను రాము, భారతాంబ ముద్దు బిడ్డ బాబు జగజీవను రాము. బీహారు రాష్ట్రములోన షాబాదు జిల్లా యందు ఏప్రిల్ 5వ తేదీన జగజీవను శోభిరాం బసంత్ దేవికి జగజీవను పుట్టినాడు భరత భూమిన. ఇట్లా జగజీవన్ రామ్. ఇట్లాగా బుద్ధుడు బసవేశ్వరుడు పూలే పెరియారు నారాయణ గురించి ఆయన గురించి మన కేరళలో పుట్టి ఒక రక్తపు చుక్క కింద పడకుండా విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు నారాయణ గురించి కులరక్కసి కోరలు కూల్చేసిన సింగమ, తరతరాల దాస్యము తొలగించిన స్వప్నమా, నీవేనయ్యా నారాయణ గురు నీకు సాటిరారెవరయ్యా. ఎక్కువనేనని ఎవరన్నా ఏందిరా ఎక్కువని నీ ప్రశ్న, తక్కువ మీరని మిముగన్నా తప్పని తేల్చేను నీ తృష్ణ. ఇట్లాగా నారాయణ గురించి ఇక అనేకమైనటువంటి సమస్యల మీద రాష్ట్ర పాటలు బోలెడు ఉన్నాయి. అందులో భాగంగానే ఫస్ట్ ఎందరో పుట్టారు మహనీయులు, అందరూ కాలేరు దీన బాంధవులు, కొందరే పీడితుల బాధలను బాపగా, కొందరే పీడితుల బాధలను బాపగా ప్రాణాలు అర్పించినారు, తమ ప్రాణాలు అర్పించినారు. అందులోని వారే జ్యోతిరావు ఫూలే, అంబేద్కరు మరియు పెరియారు నాయకర్ అందరి గురించి ఈ పాటలు ఉంటుంది. ఇది చాలా బాగుంది. ఇట్లా అనేక బహుజన పితామహుల గురించి మన తెలుగులో ఉన్నటువంటి తెలుగుదేశంలో ఉన్నటువంటి కొండ లక్ష్మణబాబు, ఈశ్వర్బాయి గురించి, సదాలక్ష్మి గురించి, అక్కడ వివి రమణయ్య గురించి, ఇట్లాగా అంటే ఏ కొంతైనా తమ జీవితాలను నడిపించి జాతీయ విముక్తి కోసం పోరాటం చేసిండ్రు, వాళ్ళ గురించి రాశారు. ఇక కులాల గురించి ప్రతి కులం గురించి కూడా, మాదిగల గురించి, మాలల గురించి, బెస్తల గురించి, సాకల గురించి, గముల గురించి, అన్ని కులాల గురించి చిన్నగా పల్లవులు అంట కొంచెం మాదిగల గురించి. మాదిగోన్ని ఆదిలోన ఈ దేశాన్ని ఏలినోన్ని, అదే మాదిగోన్ని ఆదిలోన ఈ దేశాన్ని ఏలినోన్ని. ఇది మాదిగోళ్ళకు మాలల గురించి. అట్లనే
శాఖల గురించి అదొక పాటలో మొత్తము ఏ ఏ వర్గాలకు సంబంధించిన పుట్టినావు మాకులాగే ముట్టు నుండి ఉన్న కొడక పట్టుకొని రాలేదేది కన్న తల్లి కడుపు నుండి ఈ కలిమి నీకు ఎట్లా కలిగెనో ఓరున్నోడలేమి మాకు ఎట్లా దక్కెనో ఓరున్నోడ పుట్టినప్పుడు నీకు కట్టబట్టలేకుండా కష్టపడి నేసి ఇచ్చే నాయన్న పద్మశాలి పొట్టి బట్టతో నీ ఒళ్ళు దాయ రాకుండా మట్టగాను పుట్టి ఇచ్చే మాయన్న దర్జన అరే నేసినోళ్ళు కుట్టినోళ్ళు రో ఓరున్నోడ వేసుకోను బట్టలేకరో ఓరున్నోడ అరే మాసి పేలికలు వేసుకుంటారో ఓరున్నోడ చేసినట్టి బట్టలు వేసుకో ఓరున్నోడ దిండ్ల మీద ఉలుకుతున్నావో లేచి మన శాఖలు ఎట్లా బట్టలు ఉతికిస్తారు వాళ్ళు ఆ సబ్బుని కార్మికాన్ని చేసిస్తారు కుమరన్న కుండ చేసి దాంతో నీళ్లు పడతారు పద్మశాలి బట్టలు అన్ని కులాలకు సంబంధించి వస్తాయి పాటలు. తర్వాత గౌన్లోళ్ళ గురించి మన శెట్టి బలిజ గౌన్లోళ్ళు అంటారు. శెట్టి బలిజనేమో ఆంధ్రలో అంటారు, ఇక్కడ గౌన్లోళ్ళు అంటారు. శెట్టి బలిజ గౌడజాతన్నా దిక్కులేని సెట్టు అయితివన్నా తాత తండ్రుల నుండి కళ్ళమ్ము కొని బతికి పిల్ల జల్లలకింత కూడు పెడుతున్నవని నీ కష్టమెరుగనొళ్ళు నీ బాధలు తెలియనొళ్ళు తడవకు వచ్చి డబ్బు గుంజుతున్నారు రో ఇట్లాగా గొల్లల గురించి. తర్వాత ఈ మన చిందోళ్ళ గురించి చిందోళ్ళమయ్యా మేము అందరికంటే ముందోళ్ళమయ్యా పాట. ఇట్లాగా అనేక కులాల గురించి రాయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఇన్సిడెంట్ జరిగితే అక్కడ వాటి మీద పాటలు రాయడం కారం చెడు అయితే అన్నిటికంటే ఇంపార్టెంట్ మూలవాసుల గురించి, మూలవాసుల సిద్ధాంతం గురించి నేను రాసినటువంటి పాటలు సమాజానికి చాలా ప్రభావం. ఇప్పుడు అందరు మూలవాసులు సినిమాలలో మొదలుకొని అన్ని నేను మొట్టమొదలు చెప్పిన అందరూ ఏందే మూలవాసులు కంచేయాలంటూ వాడు అడిగింది ఏంది మూలవాసులు గిట్ట మాట్లాడతాడు ఏమొస్తుంది. అటువంటి వాళ్ళు ఈరోజు ఆ పదం లేకుండా మాట్లాడే పరిస్థితి లేదు. అంబేద్కర్ ఎక్కిరిచ్చిన వాళ్ళు అంబేద్కర్ ఏమన్న వాళ్ళు ఈరోజు అంబేద్కర్ పేరు ఎత్తుకుంటే బయటకు వచ్చే పరిస్థితి లేదు. అంటే ఏదైతే సత్యమో అది ఖచ్చితంగా ముందుకు ప్రజల్ని సమాజంలోకి ఇచ్చేస్తాయని ఒక దార్శనికత ఉండాలి. అంబేద్కర్కి ఎట్లాగా ఈ ప్రపంచాన్ని ఎట్లా మార్చాలి అట్లా ఒక గ్రహింపు అనేది ఉండాలి. అట్లా నాకు తెలిసిందండి ఈ దేశంలో కులం ఉన్నది, కులాన్ని నిర్మూలించాలనే దాంతో అనేక పాటలు రాయడమే. ఇప్పుడు కారం చెడు ఉంది, నీరుకొండ ఉంది, అట్నే చుండూరులో జరిగినటువంటి ఉండారులే వీరులు చుండూరులో దళితులు అరే ఉండారులే వీరులు చుండూరులో దళితులు ఆత్మగౌరవము అంటే వాళ్లకు ప్రాణం అది పోతదంటే ఇస్తారు వాళ్ళది ప్రాణం. ఇట్లా అట్నే అరెరే ఏ మాయే ఏకుబోయి మెరే కాయే దళితులు పెట్టిన మహాసభే అని దాని దమ్ము మరి ఎంత పాటదని అహంకారము గర్వముతో నేనేసిన అంచన తప్పాయని ఎన్టీ రామారావు అన్నట్టుగా అరెరే అట్లా చుండూరు గురించి అమ్మలారా అయ్యలారా దిక్కులేని దర్శులారా నెవురు గప్పిన నిప్పులారా బాకులున్న చాకులారా ఒక్కటై సాగండిరో అన్నలో దళిత అన్నలో దిక్కులన్నీ ఎదరగా అన్నలో ఈ చుండూరు గురించి ఇట్లాగా సమస్యల మీద. అట్నే మన ఇప్పుడు ఉన్నటువంటి ఈ సంగారెడ్డి దగ్గర ఒక ఊర్లో మాలమాదిగలు గొడవలు, మాలోళ్ళు మాదిగోళ్ళని వెళ్ళేసారు. రోడ్డు కట్టాలి ఒక కారణాలు ఉంటాయి పెడతారు, మళ్ళీ అగ్రకులాలలో పెడతారు స్టిచ్లు. అయితే ఆడ పోయి వాళ్ళని సంజాయించడానికి నేను ఈశ్వరి వీళ్ళందరం పోయినాం. పోయి అప్పుడు ఒక ఆమె పాట పాడుతుంది, జర మనం పోయే ముందు మీటింగ్ స్టార్ట్ ఒక ఆమె పాట పాడుతుంది. చేతులు రేడి ఉన్నది చేతికి గడియారం ఉన్నది సంకల రేడి ఉన్నది ఏమయ్యో ఏమే మల్లేషో బజార్లో బాల మల్లేషో. ఈ పాట నాకు బాగా మైండ్ని ఒక ఆలోచనలో పడేసింది. చేతికి గడియారం ఉన్నది సంకల రేడి ఉన్నది ట్రాన్సిస్టర్ ఉండే కదా అట్లా అని పాట పాడుతుంది.
నాకు ఆ పాటని విన్న తర్వాత నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది. ఈ అమ్మాయిలు నక్సలైట్లు అనే తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యం వస్తుందని రాస్తుంటారు గోడల మీద. బాపనుల దగ్గర ఏ తుపాకులు ఉన్నాయి, అగ్రకులాల దగ్గర ఏ తుపాకులు ఉన్నాయి, ఇన్నేళ్ళ నుంచి వెళ్తారు కదా వాళ్ళు. ఏ తుపాకులు లేకుంటే వెళ్తున్నారు, మంత్రాలతో వెళ్తున్నారు. వీళ్ళేమో తుపాకులు పట్టుకుంటారు. ఆ తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యం వస్తాడు. బీజేపీ పోటీ రాసిండు, తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యం వస్తాడు గోడ మీద రాసిండు. కింద ఈ బీజేపీ పోటీ ఏం రాసింది తెలుసా, తుపాకీ కొట్టడం ద్వారా పొగొస్తుందని రాశాడు. ఎంత అంటే జజ్జనకర జనారే నక్సలైట్ ఫరారీ అని వాళ్ళ పాటను ఉల్టా చేసి పాడరు వీళ్ళు. జజ్జనకర జనారే జనకు జనారే అనే పాట ఉంది కదా, దాని జజ్జనకర జనారే నక్సలైట్ ఫరారీ అని రాశారు. ఇటువంటి పరిస్థితులలో అంటే ఒక తాత్వికత. నేనేం రాశాను, చేతిలో కత్తెది లేదు, సంకల తుపాకీ లేదు, చేతిలో కత్తెది లేదు, సంకల తుపాకీ లేదా, ఏమయ్యో బాపనుడి రాజ్యం ఎట్లా ఏలుతున్నాడు, ఏమయ్యో బాపనుడి రాజ్యం ఎట్లా ఏలుతున్నాడు అని పెళ్ళాం అడిగితే పిచ్చాను నేను తెలియదే. కత్తి అనేది కర్మ సిద్ధాంతం, తుపాకీ కుటిల కులత్వం. కత్తి అనేది కర్మ సిద్ధాంతం, తుపాకీ కుటిల కులత్వం. ఇంతకన్నేమి కావాలే మనలను ఏలేటి దండం, ఇంతకన్నేమి కావాలే మనలను ఏలేటి. ఇట్లాగా అంటే ఆ ప్రజల నుంచి తీసుకుని పాటలు ఎలా ప్రజలకు ఇవ్వాలనేది ఉంది కదా, దాంట్లో భాగంగా ఇట్లా. అట్నే నల్గొండ జిల్లాలో అది ఒక పిల్ల ఒక పోరని అడుగుతుంది, నిన్ను చీరలు దెమ్మన్న గాని చిక్కుల బడమన్న, నమ్మీనాయన్న దొరా నిన్నేమన్నన్న, నమ్మీనాయన్న దొరా నిన్నేమన్నన్న అని. అది ఎంత హుషారు అంటే చీరలు రైతులు అని. ఆఖరికి ఏమంటే నిన్నన్నీ దెమ్మన్న గాని అప్పుల బడమన్నన, నమ్మీనాయన్న దొరా నిన్నేమన్న. అమ్మని అమ్మ ఆ పోరు ఎంత హుషారో ఈ పార్టీలో అంత హుషారు అంతే. బీజేపీ, తెలుగుదేశం, కాంగ్రెస్ దాని మీద ఒక పాట రాసిన ఏమంటానంటే, ఈ దేశం నీదన్నగానే రే మాలమాది కమ్మర్ కుమ్మర్ సాగులు ఇరికెళ్ళాలని గొల్లా కొట్టి, దేశం నీదేరా భయ్, కానీ మీకు చూతే కాదు చెమ్మలు కాదు, మీకు బుద్ధి లేదు, మీకు బుద్ధి వచ్చేదాకా మేము వెళ్తాం ఈ రాజ్యం. ఈ దేశం నీదన్నగాని రాజ్యం అడగమన్నన, దళితుడ ఈ దేశాన్ని నిన్నేలొద్దన్నన, దళితుడ ఈ దేశాన్ని నిన్నేలొద్దన్నన, మిముల ఓట్లే వెయ్యన్నగాని సీట్లను అడగమన్నన, దళితుడ ఈ దేశాన్ని నిన్నేలొద్దన్న. అన్ని పార్టీలలో ఎవడెవడు ఎట్లా మోసం చేస్తారని అదాంటి పాట ద్వారా. అట్లనే ఇంకో పాట జో అచ్యుతానంద జో జో ముఖ్యంత పాట మనం పాడుకునేది పిల్లలను ఉయ్యాలేసి. అవును, అట్లా అది ఎవడో అప్పుడు అన్నమయ్య పాడిండంట, కానీ మనోళ్ళు పాడిన పాటనే, అన్నమయ్య కీర్తనలు మనోళ్ళు పాడిన పాటనే ఆయన ఈకల తోకలు మార్చేసి చేంజ్. నేను దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనోళ్ళు అంటారు, మన అమ్మలు ఉయ్యాలేసి పిల్లగాడు పుడితే ఆడు ఏడవకుండా జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో. అట్లనే ఒక బీజేపీ పార్టీ, ఒక తెలుగుదేశం పార్టీ, ఒక కాంగ్రెస్ పార్టీ, ఒక టీఆర్ఎస్ పార్టీ, ఈ దేశ మూలవాసులైనటువంటి అచ్చం జాతోళ్ళు, ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు, వీళ్ళు మేలుకుంటే కష్టం, రాజ్యం అడుగుతారని ఏం చేసింటే వీళ్ళని ఉయ్యాల్లో వేసి ఆ పొద్దంతా వాళ్ళ పాలనాలు గంట మాత్రం వాళ్ళని జో కొడుతున్నారు. ఏమంటారు, జో జోర దళితన్న జోర దళితన్న, జో జోర దళితన్న జోర దళితన్న, జో కొట్టకుంటే నువ్వు మేలుకుంటావు, నువ్వు మేలుకుంటే మా మేడలే కూలు, జో 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 జో. ఎందుకు మేలుకోవడం ఎందుకు జో కొడుతుంటే, అరే నీవెంతటోడవో నీకు తెలియదురా, నీ శక్తి మాకెరుకవో నిప్పురవ్వ, అప్పుడే పుట్టిన హనుమంతునోలే సూర్యుణ్ణి మింగేసే శక్తి నీకుంది, పిండమన్నున్నట్టి అభిమన్యునోలే ప్రతిదాన్ని పసిగట్టే బుద్ధి నీకుంది, ప్రాణమడిగితే నీవు దాన కర్ణుడవు, పగబట్టినా వంటే పరశురాముడవు, ఏది నిర్వాలన్న ఏకలవ్యుడవు, అవకాశం ఇస్తే నీవు ఆది పురుషుడవు, అదను దొరికిందంటే అదరగొడతావు, అందుకే నిన్నెప్పుడు అనిసి ఉంచాము, జో జనుడు సో. అరే
అరే నీ అమ్మ వాడు నన్ను తిట్టిరా ఎవడా శాలగాడు నా బొమ్మడి లంజోడుకు వాడికి చెడ్డి మీరు నాతో చూడు వాడిని వేసి పడేస్తానంటని పోతాడు. ఉరుకులాట ఎక్కువ. పటేల్ చెప్తాను వేసేస్తా అంటాడు. అవును, మనం చెప్పిన అరే పటేల్ నేను తిట్టిరా వేసాడు. ఏమన్నా పటేల్ కొడతామన్నా మనం. పెద్దోళ్ళదంటే చాలా దొడ్డుకుంటుంది అన్న మనం అసలు పోవద్దు అంటారు. అంటే ఈ యొక్క భావజాలాన్ని మన బుర్రలలో నింపినటువంటి ఏదైతుందో ఇప్పుడు సనాతన ధర్మం అంటారు. అవును, పురాతన ధర్మం అన్నది ఉన్నది ఒకటి. పురాతన ధర్మం అది మనది. మూలవాసి అదే ఈ పురాతన ధర్మమే మూలవాసుల ధర్మం. మీరు రాసింటారు కదా. ఈ పురాతన ధర్మం ఏంటంటే ఆది జాంబవుడు ఒకప్పుడు. ఇప్పుడు ఈ భారతదేశం ఇంతంత భారతదేశం కాదు, జాంబవుడు వెళ్ళినప్పుడు ఇక్కడ హిందూ కుష్ పర్వతాలు అవుతారు, ఆఫ్ఘనిస్తాన్ అవతల నుంచి మొదలుకొని మయన్మార్, రంగూన్ గింగూన్ అంటారు కదా ఇప్పుడు థాయిలాండ్, అంతవరకు ఈ దేశాన్ని ఈ ఖండాన్ని పాలించిన వాడు జాంబవంతుడు. జంబూ దీపకల్పే జాంబవంతే భరతవంశ భరత ఖండే అని పెళ్లి మంత్రాలలో బాబన్లు తప్పకుండా చదువుతారు. ఇప్పుడు నేను ఎప్పుడు హిందూ మంత్రాలలో అరే ఇది భారతదేశం అనేది మాలమాయి వాళ్ళది, ఎస్సీ ఎస్టీ బీసీలో మేము దొబ్బేసినా మేము వెళ్తున్నాం అనేది అర్థం. అటువంటి రాజ్యాన్ని ఇప్పుడు బయట దేశంకి వెళ్ళి బతుకొచ్చినటువంటి ఆర్యులు వాళ్ళ తాబేదారులు వాళ్ళ చెంచాలు వీళ్ళు ఇప్పుడు పాలిస్తున్నారు రాజ్యాన్ని. అందుకే నేనేమంటుంది ఈ దేశవాసులం మేము విభీషణాదులముగాము. విభీషణుడు ఎవడు? నేను రాజ్యానికి రాజుని చేస్తా అంటే అన్నని చంపించాడు. అవును, వాలిని చంపించినట్టుగా సుగ్రీవుడు తన యొక్క రాజ్యం కోసం అధికారం కోసం సుగ్రీవుని చంపించిండు. వాలిని సుగ్రీవుడు రాముడితోటి. ఇట్లాగా ఈ దేశవాసులం మేము విభీషణాదులము కాము, మాతృభూమిని ప్రేమించే ముద్దు బిడ్డలం మేము. ఈ దేశవాసులం మేము కులతత్వవాదులంతా ఈ దేశద్రోహులంటూ వెలుగెత్తి చాటుతాము, గొంతెత్తి పాడుతాము. ఏ కుల మతాలు లేని మా ఆది జాతినికపై ఈ భూమి పైన మరలా నెలకొల్పి తీరుతాము. ఈ దేశవాసులం మేము. ఈ సంపదంత మాది, ఈ సంస్కృతంత మాది, మాదంటూ కానిదేది లేదంటే లేదు సుమ్మి. మా తరతరాల కష్టం ఈ దేశ సంపదోయి, దానిని అనుభవించే హక్కు మా జాతికున్నదోయి. ఈ దేశవాసులం మేము. మా జాతి ఆది జాతి, మాకుంది గొప్ప నీతి. మా జాతి ఆది జాతి, మాకుంది గొప్ప నీతి. మా సాహసాల ముందు సాగిల్ల పడును భీతి. మా ఆది జాతికపై ఈ రాజ్యమేలే వరకు పోరాడి తీరుతాము, విజయాన్ని పొందుతాము. పోరాడి తీరుతాము, విజయాన్ని పొందుతాము. ఈ మూలవాసుల సిద్ధాంతం. అయితే గంపెడు వాళ్ళు ఉంటే గంపెడేమో మనం ఉంటే గుప్పెడేమో వాళ్ళు. అందుకనే ఇంతమంది మనది కాబట్టి ఇంతమంది మనం ఉన్నామని చెప్పి చెప్తున్నారు ఈ పాట. దీంతో పాటు మూలవాసుల సిద్ధాంతం ఏంటంటే మానవ పరిణామ క్రమంలో 1,30,000 సంవత్సరాల ముందు మనిషి ఒక జంతు రూపం నుంచి కోతి రూపం నుంచి ఇట్లా ఎవల్యూట్ అయిందని చెప్తారు చరిత్ర. అవును, సైన్స్. మొట్టమొదలు మనిషి పుట్టినటువంటి ప్రాంతం ఆఫ్రికా ఖండం. అక్కడ ఇప్పుడు ఒకటి క్రీడీల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అనే ఒక ప్రాంతం ఉంది. మనిషి మొట్టమొదలు అక్కడ తయారయ్యాడు అనేది దానికి ఉన్నటువంటి చరిత్ర. అట్లా కొన్ని వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాల తర్వాత ఆయన యొక్క భుక్తి కోసం ఎగ్జిస్టం అన్ని ఖండాలకు విస్తరించిండు. అట్లా భారతదేశానికి విస్తరించినట్టు మొట్టమొదటి జాతి మనం. అదే ఒక 3,000 సంవత్సరాల క్రితం బతుకొచ్చినటువంటి వలస పాలికులు ఆర్యులు. అంటే అనుకోరు ఆరులు వాళ్ళని కాపీ కొట్టేటోళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా తాబేదారులు చెంచారు. వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత హరప్ప మొహంజదారో నగరాలను చూసిర్రు, మన సంస్కృతిని మన యొక్క
బ్రహ్మాండమైనటువంటి సంపదను చూసి ఇటుకెళ్ళి పోవద్దిగా పోవద్దంటే ఈ లోకల్ వాళ్ళని బానిసలుగా చేసుకోవాలి. ఎట్లా చేస్తే బాగుంటుంది ఎట్లా చేస్తారు అంటే అన్న ఫస్ట్ చూసినారా ఎంత బ్రహ్మాండంగా అందంగా ఎత్తుగా ఆజానుభావులం అరవింద దాలని మీరు మనల్లగా లప్పడి ముక్కు పొట్టిగా ఎందుకున్నారు? ఎందుకు ఇట్టున్నాడు? కర్మ రామిది మొట్టమొదటి కర్మ సిద్ధాంతాన్ని. కర్మ అంటే ఏంటిదా? కర్మ అంటే పోయిన జన్మ మీరు పాపం జన్మ సిద్ధాంతం, పోయిన జన్మలో ఏదో పాపం చేశారు అట్లా. మరి ఎట్లా సార్ మీరు మీలాగా పుట్టాలంటే మాకు సేవలు చేయాలి నోయి. మా శాఖలోడైతే గుడ్డలు ఉతకాలి, గమలోడైతే కళ్ళు గీయాలి, మన మా మంగళోడైతే గడ్డలు గీయాలి. అట్లా చేసి మేము సర్టిఫికేట్ ఇస్తాం ఆయన మంచిగా చేసిండు అని. ఎందుకంటే దేవుడు మాతో డైరెక్ట్ దైవం మంత్రాధీనం మంత్రం బ్రాహ్మణాధీనం తద్బ్రాహ్మణం మమ దేవత. మాకు దేవుడు డైరెక్ట్గా మాట్లాడతాడు మాతోటి. మీ గురించి మంచి చెప్తే వచ్చే జన్మలో మీకు ఇట్లా పుట్టిస్తున్నాం అలాగని అట్లనే అంటే ఇక మొత్తం బానిసలుగా చేసేసారు ఇట్లా ఉంది లోకల్ వాళ్ళని చేసేసి ఇదే కథని ఇప్పటిదాకా సనాతన ధర్మం అని నడుపుకుంటూ వస్తారు. ఇప్పుడు పురాతన ధర్మం ఏందో మనం చెప్పినట్టయితే మన పురాతన ధర్మం ఎంత గొప్పది. మీ రాముడికి రక్షణనిచ్చి సైన్యాధిపతిని తయారు చేసి ఒక హనుమంతుని లంకకు పంపించినటువంటి వీరుడు ఎవడు? జాంబవంతుడు. కృష్ణుతోటి యుద్ధం చేసి పోరాటం చేసినటువంటి జాంబవతిని పెళ్లి చేసుకోవడానికి ముందు యుద్ధం చేసినోడు ఎవడు? జాంబవతి. అంటే మీరు ఒకటే యుగంలో ఉన్నాడు. మా జాంబవంతుడు 2 యుగాలలో ఉన్నాడు. రామాయణంలో ఉన్నాడు, మహాభారతం. మరి ఎవడు గొప్ప? మావాడు గొప్ప. మాది రాజ్యం ఎంత ఉండే అక్కడ హిందూకుష్ పర్వతాలప్పటి నుంచి మయాన్ వరకు ఉండే. మీరు అంత స్వార్థం వల్ల దేశాన్ని విభజించి బ్రిటిష్ పాలకులు కాదు, ఏది విభజించి పాలించు వీళ్ళే కర్మ ధర్మ సకల అంశాలతోటి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసి ఇప్పుడు 3600 కులాలు, 100 యొక్క భాషలు, 10 కొద్ది మతాలు తయారు చేసినట్టు పుణ్యం ఈ బయట దేశంకి వెళ్ళి బతుకొచ్చినారు. ఓకే అన్న, నిజంగా చెప్తున్నా. అసలు మంచిగా అర్థమయ్యేటట్టయితే చెప్పిర్రు. మీరు ఇంకొకటి, ఇక ప్రజాయాత్ర మీలో నుంచి ఎప్పుడైతే చైతన్యం వచ్చి ఎట్లనైనా సరే మారాలని చెప్పి అన్ని ఎక్కడైనా సంఘాల దగ్గర అక్కడ ఇక్కడ పాటలు పాడుకుంటూ మీ గుర్తింపు తెచ్చుకుంటూ జీవనం కొనసాగుతున్న టైంలో ఈ టైంలో మీకు సినిమా అవకాశాలు ఎట్లొచ్చినాయి? పవన్ కళ్యాణ్ గారికి పాటలు పాడిన ఆ పాటలు అంటే ఇప్పటికీ అక్కడ ఇంటనే ఉంటారు. ఇప్పటికి అట్లాంటి పాటలు రాసిర్రు. మీకు ఇక ఇవన్నీ అయిపోయినాక ఇట్లెందుకు వచ్చారు? ఇక సినీ గేయ రచయిత. చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇష్టం. ఫస్ట్ సినిమా పాటలే పాడుతుంటారు. సినిమాలలో రావాలి, నేను కూడా నిరూపించుకోవాలి, యాక్టర్ కావాలి, ఇవన్నీ ఉండే పిచ్చి పిచ్చి ఆలోచనలు. అది ఎప్పుడైతే తియోలి, సాధుపూరు, ఈ యొక్క కారం చెడు, నీరుకొండ, కంచికచర్ల సంఘటనల తర్వాత ఇప్పుడైతే సమాజం మనది కాదు, మనం ఏదన్నా మన టాలెంట్ ఉండి వాళ్ళు పిలిస్తే పోవాలని అనుకుంటున్న క్రమంలో ఏలే లక్ష్మణ్ ఎవరు మన ఈ యొక్క చిత్రకారుడు, ఇప్పుడు మన తెలంగాణ లోగోలు పోలీసు లోగోలు వేసిండు కదా, ఆయన సినిమాలకు అప్పుడు టైటిల్స్ డిజైన్ చేస్తుండే. ఆయన దగ్గరికి పవన్ కళ్యాణ్ వచ్చేవాడు. అప్పుడప్పుడు ఆయన గ్యాలరీ చూసేందుకు వచ్చినప్పుడు ఖుషి సినిమా హిట్ అయిన తర్వాత నేను ఒక సినిమాని డైరెక్షన్ చేయాలనుకుంటే సొంత కథతోటి నాకు లోకల్గా హైదరాబాద్ స్లాంగ్ మీద మంచి పట్టున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పరిచయం అంటే ఉన్నాడు సార్ ఇట్లా మాస్టర్ ఆయన బ్రహ్మాండంగా మేము ఆయన పాటలతో ఒక సీడీ తీసుకొద్దాం, అది అప్పుడు క్యాసెట్ తీసుకొద్దాం అనుకున్నా. అందులో ఉన్న పాటలను ఆయనకి వినిపించాడు. అవి బాగా నచ్చినాయి ఆయనకి. అట్లా నచ్చి అరే ఆయన బాగా పాడిండు, ఆయన తీసుకోనరా అని చెప్తే 2001 జూన్ 16 తారీఖు అనుకుంటా పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకుపోయాడు. తీసుకుపోయాక ఆయన ఫస్ట్ మంచి ఆహ్వానించి కాఫీ టీ ఇచ్చిన తర్వాత మాస్టర్జీ పాడండి అంటే ఈ పాట హైదరాబాద్ మీద రాసినటువంటి పాట మళ్ళీ చలో మియా చాదర్ గట్టు ఆయా తేరా అడ్డికి మెట్టు, అరే చలో మియా చాదర్ గట్టు ఆయా తేరా అడ్డికి మెట్టు, ఇదే మన హైదరాబాదు జర చూడర చూడు నవాబుల గిరిజాగిరు జర చూడర చూడు, అరే పాతపట్నం కొత్తపట్నం మధ్యలో బారేది మూసీ నది, మధ్యలో బారేది మూసీ నది, మధ్యలో బారేది మూసీ నది, రే హై మూసీ నది కౌతలొడ్డున జర చూడర చూడు చార్మినార్ కట్టడమంట జర చూడర చూడు పక్కా పొంటే మక్కా మసీదు జర చూడరు. ఇట్లా మొత్తం హైదరాబాద్ మొత్తం రౌండ్ లో మొత్తం అంత హైదరాబాద్ నుంచి పెట్టిన పాటలో అసెంబ్లీ కాడికి వచ్చి ఆగుతారు లాస్ట్. చాలా బాగుంది మస్తది.
తర్వాత ఇంకో పాట పాడన్నాడు. ఇంకో పాట ఆయనకెట్ట తెలుసు అంటే ఏం పాట సార్ అంటే అదే నువ్వు సారా తాగుతామా అన్నాను. అరే నా పాట ఎట్లా తెలుసు అంటే అప్పుడు నేను పుస్తకాలు చదివినా నేను అంటాను. ఒరే సారా తాగుట నువ్వు సారా తాగుటమాను రన్నో లేకుంటే సచ్చి ఊరుకుంటావు రన్నా, నువ్వు బీరు తాగుటమాను రన్నో లేకుంటే బాల్చి బాండా బాగుంది మస్తుంది. ఆ పాట పాడాలి. ఏ పాట? రాబోయి మా కంట్రీ. అరే నీ అమ్మ ఏ మనకు సినిమా ఛాన్స్ వచ్చేటట్టు ఈ దళిత గీతాలు విన్నాక మనకు పాట వినిపిస్తున్నాను. ఇట్లా ఆయన 2-3 పాటలు పాడమంటే పాడినా. పాడినాక లాస్ట్లో జోగిని పాట, జోగిని వ్యవస్థ మీద ఒక మంచి పాట. ఆ పాట విన్ని కన్నీళ్ళ పర్యంతమైంది. అదేంటంటే ఒక స్త్రీ, ఒక అమ్మాయి 12 ఏళ్ళ వయసప్పుడు జోగినిగా మారింది. తన యొక్క అవసాన దశ 60 ఏళ్ళప్పుడు రోగాలు వచ్చి ఎట్లా ఉంది తన పరిస్థితి ఒక పాట. ఊరి దొరలకు మా ఊరి దొరలకు ఉంపుడు గచ్చను పేరు జోగినమ్మో, నేను ఊరు సానినమ్మా, నా పేరు జోగినమ్మో, నేను ఊరు సానినమ్మా, ఊరు దూరమై కాడు దగ్గరై ఉన్న తరుణమమ్మా, నాకిది ఉన్న తరుణమమ్మా, దీనమైన నా కథ చెప్పుతాను ఆలకించుడమ్మా, మీరిక ఆలకించుడమ్మా అని మొత్తం తన జీవితం చెప్తూ వయసున్నప్పుడు ఒక్కడొక్కడే అనుభవించనమ్మా, రోగాలు పంచనమ్మా, ఉడిగిన వయసుకు ఆ రోగాలే సంపదాయనమ్మా, సిరి సంపదాయనమ్మా, కుష్టు రోగమని నాకేడ్సు రోగమని ఎరుకైనాక ఎవరు కూడా నమ్మో నన్ను అంటనన్నరమ్మా, ఒంటరిగానే చావు కోసమిగ ఎదిరి చూస్తున్నమ్మో, రోజు ఎదిరి చూస్తున్నామని పాట పాడేసరికి ఆయన కళ్ళకి నీళ్ళు వచ్చి గట్టిగా చేయబట్టుకుండు. పట్టుకొని మాస్టర్ది ఇంత అద్భుతమైన టాలెంట్ ఉంది, ఎందుకు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తావు, నా సినిమాలలో నువ్వు పాటలు రాయాలి. అప్పటికప్పుడే మళ్ళీ రమణ గోగులను పిలిపించి ఆయన తీయబోయే సినిమా సన్నివేశం చెప్పి దీని మీద పాట కావాలంటే తెల్లారే పాట రాసుకొని తీసుకొని పోయినా. రాసేసినట్టు రాసి అదే పాట. నా రాజుగా కురమా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకున్నయ్య నన్నయ్య. ఈ పాట, ఈ పాటతో పాటు ఆయనకు నచ్చిన పాటలు ఉన్నాయి కదా, నువ్వు సారా రాబోయి మా కంట్రీ 3 పాటలు పెట్టుకున్నాడు అందులో. మొత్తానికి ఆ సినిమా మంచి అద్భుతమైన సినిమానే, కానీ అంత ఆయన ఫైవ్ చేస్తే ఎవడన్నా చూడాలనుకుంటా కానీ ఇక అది అట్లా ఆడినా కూడా మహారాజు కాకుర అయితే బాగా సూపర్ టాప్ సూపర్. అప్పటికే 8 లక్షల క్యాసెట్లు అమ్ముడుపోయినాయి, సీడీలు. దాని తర్వాత గుడుంబ శంకర్ కిల్లి 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 నవిలాక బాగున్నదే నాగ మల్లి, అరే కిల్లి 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 నవిలాక బాగున్నదే నాగ మల్లి, ఓయ్ మత్తుగుంది గమ్మత్తుగుంది కోరికెగసి కొట్లాడతానంది, ఓ పిల్ల నీ కిల్లి బాగున్నదే కిల్లి 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 కిల్లి. ఇది ఈ పాట ఇవాళ కూడా నేను విచిత్రంగా మన పాడుతా సింగర్ పిల్లోడు పాడిండు. నాకు అనిపించింది మన పాటలు సామాన్యంగా అంటే ఎక్కువ పాటలని వేరే వేరే వర్గాలకు సంబంధించిన పాటలు వస్తాయి. ఈ పాట పాడితే వాళ్ళు చాలా మంది ఎంజాయ్ చేసి. అవును, అట్లా మన సునీత, మన చంద్రబోసు వీళ్ళందరూ కూడా దాంట్లో జడ్జీలుగా ఉన్నారు. దాని మీద కామెంట్ చేసి బాగుంది పాట బాగా. సో ఇట్లా ఏంటంటే ఒక 25 సినిమాలకు రాశాను ఇప్పటికి. ఇంకొకరు రాసే మంచి పాట ఫేమస్ ఉన్నది, అదే రాక్షస రాజ్యం రంకెలు వేస్తూ నా అన్నవరం సినిమాలో తలపెట్టింది తొలి యుద్ధం. ఇట్లాగా ఇప్పుడు ఎట్లాంటి బంధం పవన్ కళ్యాణ్ చాలా బాగుంటది. ఇప్పటికి మాట్లాడుకుంటారా? ఇప్పుడు డిప్యూటీ సీఎం అయింది కదా,
ఆయన దగ్గరికి మొట్టమొదటి కలవడానికి వెళ్ళాను. ఆయన ఫస్ట్ అసెంబ్లీలో అడుగుపెట్టేటప్పుడు మేము పోయేసరికి అప్పటికి బయటకు వస్తున్నాడు, నన్ను చూసి ఆపేసిండు, కాల్మాయి ఆపేసి సార్ మిమ్మల్ని కలవడానికి. మాస్టర్జీ సంతోషం, జస్ట్ ఇప్పుడు మరి బిజీగా ఉన్నా కదా నేను, ఫస్ట్ దినం వెళ్తున్నాను, ఇంకొన్నాడు మనం కలుసుకుందాం ఫోన్ చేస్తా అంటని చెప్పేసి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. అట్లా పోయి కలిసి వచ్చారు. సో ఏంటంటే మనిషి ఆయన ఒక మానవతామూర్తి. సినిమా యాక్టర్లలో అట్లా ఆ దృక్పథంతో ఉన్నది నేను చాలా తక్కువగా చూశాను. ఎందుకంటే సినిమాలు ఆ రంగుల కళ అప్పటి నుంచి నేను వర్క్ చేస్తున్నాను కదా, సినిమా రంగం వల్ల కొద్దిగా ఉంది కదా, అంతా ఏంటంటే కుహనావాదంగా ఉంటారు, అవునవును, హిపోక్రటిక్గా ఉంటారు. పైకి మాత్రం అబ్బాబా ఏంటండి అరే భలే మాట్లాడారు, భలే రాశారండి అని ఆడిపోగా అంటారు. అట్లా కాకుండా అయినా మనసులో ఏది ఉంటే అది మాట్లాడే చెప్పే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి అది. పవన్ కళ్యాణ్. ఇంకొకటి సార్, మీరు దాదాపు అయితే అన్ని పాటల సినిమాలకు రాసిండ్రు, అన్నిటికీ రాసారు. ఒక మాస్టర్జీ అంటే ఒకటి ఫ్రేమ్ అయితే ఏర్పాటు అయితే చేసుకున్నాక మీరు మీ మేడం గురించి కానీ, మీ ఇంట్లో గురించి కానీ, మీ గురించి కానీ గద్దాలు అందరూ రాసుకుంటారు, పాడుకుంటారు కళాకారులు. మీరు ఏమన్నా అట్లాంటి రాసుకొని పాడి? నేను మా భార్యని ఫస్ట్ టైం నేను ఇక్కడ ఆంధ్రలో అమ్మాయిని చేసుకున్నా. ఓ తెలంగాణ కోనసీమ అమ్మాయి ఈమె, అమలాపురం దగ్గర. అందుకే భయపడిస్తారా? అట్లనే కాదు కానీ అంటే అప్పుడు ఆమెను ఫస్ట్ చూసినప్పుడు రాసినటువంటి పాట ఉంది, మంచి అది అందమైన ఊరు ఉంటుంది. కోనసీమ అంటేనే కొబ్బరి చెట్లు, తామర పూలు, అవి అని కలువ పూలు ఇట్లా ఉంటుంది. నేను పోయినప్పుడు ఇలా మంచినీళ్ళ చెరువు ఉంటుంది ఒకటి, ఆ చెరువులన్నీ తెల్లగా కలువ పూలు పూసినాయి. అవును, ఈ అమ్మాయిని బాగా చూస్తే మంచిగా ఉంది, అందంగా ఉంది, నచ్చింది. అప్పుడు ఒక పాట రాసుకున్నా, చిన్నదానా నిన్ను చూడ చింతలంతరించునే, అందానికి మారు పేరు నీ రూపమందునే, చిన్నదానా నిన్ను చూడ చింతలంతరించునే, నవ్వవే నా చెలియా కొంటె నవ్వులదానా, నవ్వవే నా చెలియా కొంటె నవ్వులదానా, నీ నవ్వు వికసించా కురియు మల్లెలవానా, ఆ రూపమేగా నన్ను నీవాని చేసేనే, చిన్నదాని ఇట్లా రాసిన పాట. అంటే తర్వాత పెళ్ళైనా అట్లా అంటే ప్రకృతిని చూసి అట్లాగా అనేక ఇప్పుడు మన ఈ మామూలుగా ఇలాంటి పాటలు ఇప్పుడు మీకు అన్నమయ్య కీర్తనలు పాడుతుంది. అవును, శోభ రాణి, ఆమె మీద కూడా ఒక పాట రాజసం లావుగా ఎత్తుగా మంచిగా ఉంటుంది. రాజసం ఉట్టిపడే మూర్తిమంతురాలు, రాగాల కోకిలమ్మ శోభరాజు గారు, రాజసం ఉట్టిపడే మూర్తిమంతురాలు, రాగాల కోకిలమ్మ శోభరాజు గారు, తనువులో అనుమనువు అన్నమయ్యను తలిచే, తనువులో అన్నమయ్యను తనువులో అన్నమయ్యను ఆ ఏడు కొండలోని నిజ భక్తురాలు, రాజసం ఉట్టి పడే మూర్తి. ఇట్లాగా మనకు ఇన్నది. అయ్యో నన్ను అంటే ఇక చాలాసార్లు వాళ్ళ కార్యక్రమాల్లో ఇవాళ చేయాలని చూసి మనకు అది పెద్ద నచ్చాయి. కానీ మొత్తానికి ఏంటంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి విద్వత్తు, ప్రతిభ ఉంటే మనం రాసినాం. గద్దర్ మీద రాసినాం, విమలాక మీద రాసినాం, అనేక మంది మీద రాసినాం. అన్ని పాటలు అయితే రాసిండ్రు. ఇంకా మనం ముచ్చట్లు పెడతాం అయితే ఉడవని ముచ్చట్లు ఉంటది. ఇంకోటి
మీరు ఇన్ని రాసిండ్రు కదా, మీ భవిష్యత్ కార్యాచరణ నేను ఇదైతే బాగుంటుంది ఇంకా అన్ని అనుభవించి వచ్చారు మీరు జీవితంలో, అన్ని ఎన్ని అనుభవించారు, నన్ను అనుభవించారు, ఎన్ని సత్కారాలు చూసిరు, చిత్కారాలు చూసిరు, అన్ని చూసిరు కదన్న. రేపు రానున్న రోజులల్లో ఇంకా మీరు ఏదన్నా కోరికలు కానీ ఇక ఏదన్నా అందరికి ఏదైనా చేయాలని కానీ మీ భవిష్యత్ కార్యాచరణ ఇప్పుడు నేను అంటే 2005లో మాస్టర్ జీ ఫౌండేషన్ అని పెట్టారు. నిన్న నా 73వ బర్త్డే అప్పుడు పెద్ద కార్యక్రమం చేస్తారు రవీంద్ర భారతి. దాంట్లో ఏంటంటే విద్య, వైద్యం, ఆరోగ్యం, ఈ ఫౌండేషన్లో ఈ 3 అంశాల మీద ఎక్కువ ఆ కార్యక్రమాలు చేయించాలి మా వాళ్ళతోటి, వాళ్ళని ఇన్వాల్వ్ చేశాను. ఇక నా కోరిక ఏంటిదంటే ఈ దేశానికి ఒకప్పుడు రాజులం మేము, మా రాజ్యము గుంజుకున్న రాజ్యాన్ని తిరుక్కోవడం మాకు ఆయుధాలు ఇచ్చారు, బుద్ధుడు, పూలే, పెరియార్, నారాయణగుడు. ఈ దేశానికి నిజమైన విముక్తి వీరి యొక్క ఆలోచనలోనే ఉంది. ప్రియమైనటువంటి ఈ దేశ మూలవాసులు నా అప్పీల్ ఏంటంటే వారి బాటలో నడవండి, వారి ఆలోచన ముందుకు తీసుకెళ్ళండి, కోల్పోయిన మీ రాజ్యాధికారాన్ని తిరిగి తీసుకోండి. ఆ చివరి వరకు నా శ్వాస ఉన్నంత వరకు ఈ యొక్క భారతదేశంలో ఈ దేశానికి సంబంధించిన మూలవాసులు పాలకులు కావాలనేది నా కోరిక. సూపర్ అన్న, చాలా. లాస్ట్కు ఫుడ్ గురించి ఇట్లా మీరు పాటలు పాడారు, గద్దార్ అన్న వెనుక ఉండి ఒకటే అప్పుడు ఆ స్టేజ్ పైన చివరిగా ఒక పాట పాడి ఇక మనం ముగిద్దాం. అయితే ఇంతకుముందు నేను హిందీ, ఇంగ్లీష్లలో పాడాను. నన్ను సౌత్ ఆఫ్రికాలో డర్బన్లో జాతుల సమస్య మీద జరిగింది. అయితే అక్కడ నేను ఇంగ్లీష్లో ఒక పాట రాశాను నల్లవాళ్ళ గురించి. నలుపు గొప్పతనం, నలుపు అందం అని చెప్పి. బ్లాక్ ఈజ్ బ్యూటీ, బ్లాక్ ఈజ్ బ్యూటీ, ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ స్వీటీ. బ్లాక్ ఈజ్ బ్యూటీ, బ్లాక్ ఈజ్ బ్యూటీ, ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ స్వీటీ. ఓ మై డియర్ please me here, oh my dear, please me here. These words are say it's my duty. Black is beauty, black is beauty. The word itself is very sweet. There is a saying in India, if a fair girl, అందమైన అమ్మాయి ముఖం మీద నల్లటి మచ్చ ఉంటే, if a fair girl is having any black spot or a skin, it is called beauty. Whereas if a black fellow is having any white patch, bully, any white patch on skin, it is called disease. So black is beauty, black is beauty, the world itself is very sweet. There are many colors in the world, but the basic colors, red, green, yellow and blue, but it originated color black. But it originated color only black, black, black. So black is beauty, black is beauty. The word itself is very sweet. The word itself is very sweet. బ్లాక్ ఉండాలి, అందరు గర్వంగా తలెత్తుకుంటారు అందరూ. శ్రీకృష్ణ గిట్ట బ్లాక్ కలర్, రాముడు, కృష్ణుడు, అండ్ ఎవరు మన వాళ్ళందరూ కూడా మనం బ్లాక్ ఉన్నాం కదా. నలుపు అందం, తెలుపు రోగం. అవును, అది అదే. ఇంకొక లాస్ట్ కు అదే నేను చెప్పిన పాట, ఏదది, ఎద్దు కూర అందరు ఉర్రుతలు. అయితే అది ఎందుకు పాడాలనిపించింది అన్న? యాక్చువల్గా గొడ్డు మాంసం అనేది మనిషి పుట్టి పెరిగినప్పుడు అందరూ కూడా గొడ్డు మాంసము, ఏ జంతువులు దొరికితే అది తిన్నోళ్ళు. యాక్చువల్గా గొడ్డు మాంసం అనేది ఇప్పటికి కూడా కాశ్మీర్లో బ్రాహ్మణులు తింటారు. బ్రాహ్మణులు ఇప్పటికి తింటారు కాశ్మీర్లో. ఇప్పుడు మరి తింటారో లేదో, కొంచెం బీజేపీ వచ్చిన తర్వాత అరే నువ్వు తింటే ఎట్రా మనమే తినొద్దు అంటారు అంటే ఏమైనా మాన్యో తెలియదు. కానీ కాశ్మీర్ బ్రాహ్మణులు గొడ్డు మాంసం తింటారు. అందుకే గోవిందు అంటారు. ఈ వెంకటేశ్వర స్వామి గోవిందు, అవి గోవిందు కాదు, గోవు యొక్క విందు. వాళ్ళు యజ్ఞయాగాలు చేస్తూ గోవులని అందులో కోస్తూ దాన్ని ఆర్కలు వాడ కోసి తొడవలు తినాలి, మెడవలు తినాలి అంటని చెప్పి శాస్త్రాల్లో రాసుకోరు. కానీ ఇప్పుడు ఏమంటారు, గొడ్డు మాంసం తింటే మంచిది కాదు, గొడ్డు మాంసం తినొద్దు, మీరు గోవధ చేయొద్దు అంటారు. గోవధ చేసుకుంటా మొత్తం ఫారిన్లు అమ్ముకుంటే వాళ్ళంతా వీళ్ళే. అందుకే నేను ఏం చేయాలి, గొడ్డు కూర మీరు తిన్నారు, గొడ్డు కూర తిన్నోళ్ళు అన్ని సంపదలు సృష్టించారు.
ఇంగ్లీష్ వాళ్ళు గొడ్డు కూర తిని ఏమేం చేశారని చెప్పి ఒక థాట్ వచ్చిన తర్వాత ఈ పాట రాశాను. ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దుగున్నాడే, ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దుగున్నాడే, ముద్దా పప్పు శాకాహారి బుద్ధిహీనుడైనాడే, ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దుగున్నాడే, ఎద్దు కూర తిన్నోడే ఎరపులైను చేశాడు, ఎద్దు కూర తిన్నోడే రైలును గని పెట్టాడు, ఎద్దు కూర తిన్నోడే బొగ్గు బాయి దొవ్వాడు. అరే ముద్దా పప్పు శాకాహారి ప్రపంచాన్ని సర్వనాశనం చేసే కులం మాత్రం చేశాడరే, ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దుగున్నాడే. ఎద్దు కూర ఇప్పుడు కూడా ముస్లింలు తింటారు. అవును, కబాబ్, కీమా ఇంకా రకరకాల పేర్లతో తింటారు. కానీ ముస్లింలు ఆయియే సాబ్ అందరు బయటే మేరే బేటీకు షాదీ కర్ లీజియే. అరే మాలమాది కూడా తింటేనేమో అంటరాని వాళ్ళంట. అవును, కానీ ముస్లింలు తింటే వాళ్ళ రాష్ట్రపతులను చేసిర్రు, వాళ్ళని గద్దెలెక్కిచ్చిర్రు, వాళ్ళని ఏమన్నా కసకస నరుకుతారు కదా. అవును, ఈ దేశం మూలవాసం అయితే బానిసలం లాగా మేస్తారు. మేమేమో తినొద్దు, వాళ్ళు తినొచ్చు అంట. అందుకే గొడ్డు మాంసం తినే ముస్లిం వస్తేనేమో కూర్చో పీటలు వేసి కూర్చోబెడతాడు. మీ అక్బర్కు జోదాబాయిని ఇచ్చినోడు ఎవడు రాబాయి? అక్బర్ ముస్లిం కదా, ముస్లిమే. జోదాబాయి ఎవరు? రాజపుత్రు. మరి ఆమె పిచ్చి పెళ్లి చేసిండ్రు ఎవరు? మీ అవసరాల కోసం వస్తే ఎడ్డు మాంసం తింటోళ్ళకి ఇస్తారు, ఏమైనా చేస్తారు. అవసరం కొద్ది మాల మాది కూడా తింటారంటే అంటరాని వాళ్ళు అని చెప్పేసి ఎద్దు కూర తిన్నది నాడు మాల మాది గొల్లు కాదు, ఎద్దు కూర తిన్నది నాడు మాల మాది గొల్లు కాదు, యజ్ఞయాగం పేరుతోటి ఎద్దు కూర తిన్నది మీరు. అరే తొడయవడు తినాలని మెడవీడు తినాలని మీ ఉపనిషత్తు వేదాలల్లా నిండుగా రాసి పెట్టిండ్రు అని మీ అసలు రంగు చెప్తే బిడ్డ మొత్తం మీరు ఎటు కాకుండా పోతారనేది పాటల్లో మీనింగ్. పాటలు గట్టిగా పాడినారు, ఎగురుకుంటూ డాన్స్ చేసుకుంటూ ఒప్పుకుంటూ. ఓకే అన్న, ఏదేమైనా సరే మాతోటి అయితే ఇంతసేపు ముచ్చట, చాలా సేపు ముచ్చట పెట్టారు. ధన్యవాదాలు. మరొక్కసారి అయితే మళ్ళొక్కసారి ముచ్చట పెడదాం, రావాలన్న? తప్పకుండా రండి అన్న. దానికి చూసిరు కదా, ఈరోజు మాస్టర్జీ తనకు తాను ఒక సృష్టికర్త, తనకు తానే ఒక రాజు, తనకు తానే ఒక మంత్రి, తనకు తానే ఒక సైనికుడు, తనకు తానే 73 ఏళ్ల వయసు వచ్చినా కానీ ఇప్పటికి ఒక యువకుల్లాగా అన్ని తెలిసిన ఒక వ్యక్తి ఉందంటే నాకు తెలిసి మాస్టర్జీ సారు అన్న. మరి నాకు అన్ని అనిపిస్తుంది అన్న దగ్గర కూర్చొని. ఈ రోజు అయితే ఉడవని ముచ్చట్లు కాదు, అవి చెప్పుకుంటూ పోతే అసలు ఎక్కడ కానీ ఆ వయసు అంత పడ్డా కానీ ఒక యువకుడు చేసినట్టు చేస్తుండు. నా ఏదేమైనా సరే అన్ని విషయాలు అయితే చెప్పారు. మీరు గుట్లా ఇటువంటి ముచ్చట్లు వినాలి, నేర్చుకోవాలి. జ్ఞానం వస్తే ముందు తరాలకు ముందు ఇప్పుడు గంజాయికి బానిసలు అవుతారు యువత, అనేక చెడతోవులు తవ్వుతారు. అట్లాంటివి ఒకటి ఉండాలంటే ఇట్లాంటివి నేర్చుకుంటే మనలో ఒక వీరత్వం వస్తుంది, ఒక వీరుడు అవుతారు, ఒక మనమే రాజు కావచ్చు అని చెప్పి మాస్టర్జీ సార్తో ముచ్చట పెట్టినాకైతే నేనైతే నేర్చుకున్నా. చూసిరు కదా, మరో లీడర్తో ఏకదం ముచ్చట పెడతా ఉంటా. మరి థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.